పోగొసైన థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇలాంటి ఆపర్చునిటీని పరిచయం చేసినందుకు. ఎందుకంటే టోటల్‌గా చేంజ్ అనమాట. నా మాట విధానం గానీ, పర్సనాలిటీ గానీ, ఇవన్నీ గూడా పూర్తిగా చేంజ్ అయింది. నాట్ ఓన్లీ బిజినెస్. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఏంటి అంటే మనము అంటే ధనవంతులవ్వడానికి, రిచ్ అవ్వడానికి ఒక 13 ప్రిన్సిపుల్స్ అనమాట. థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ అనేది ఒక వండర్‌ఫుల్ బుక్ అనమాట. ఇదేంటి అంటే ఫైనాన్షియల్ గురించి, ఫైనాన్స్ రిలేటెడ్‌కి సంబంధించి ఒక వరల్డ్‌లోనే, ప్రపంచంలోనే టాప్ 10 బుక్స్ తీశారనుకోండి. అందులో ఖచ్చితంగా ఈ యొక్క థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ అనేది 100% ఉంటుందన్నమాట. అందులో అది రాసిన ఒక వ్యక్తి ఆథర్ వచ్చేసి ఏంటి అంటే నెపోలియన్ హిల్ అనమాట. ఇతనేంటి అంటే యంగెస్ట్ జర్నలిస్ట్ ఈయన. తనకు ఒక అవకాశం దొరికింది. ఏంటి అంటే ఒక అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం దొరికింది. అతను ఎవరు అంటే అమెరికాలోనే రిచెస్ట్ పర్సన్ అనమాట. అతను ఆండ్రో కార్నిగే అని. అతను ఇంటర్వ్యూ చేయడానికి అతనికి అవకాశం దొరికింది. దొరికితే తను ఏమన్నాడంటే తను ఒక ఒక చెప్తాడనమాట. ఒక ఛాలెంజ్ ఇచ్చాడు తను. తను ఏం చెప్పాడంటే ఈ యొక్క వెల్త్ క్రియేషన్ అనేది ఎవరి సొత్తు కాదు. ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఈ యొక్క సంపద అనేది సృష్టించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. అది లక్ సంబంధించిన విషయం కాదు. ఇదొక ఫార్ములా అని చెప్పాడు తను. తను ఏమని చెప్పాడంటే ఎవరైనా రిచ్ అవ్వచ్చు అనుకుంటే ఖచ్చితంగా రిచ్ అవ్వచ్చు. అయితే తనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఏంటి అంటే ఒక 20 ఇయర్స్‌లో 20 సంవత్సరాల్లో నువ్వు ప్రపంచంలోనే 500 మంది బిలియనీర్స్ అంటే లక్షల కోట్ల అధిపతులు అనమాట వాళ్ళు. బిలియనీర్స్. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి తీసుకురమ్మని చెప్పారనమాట. అంటే వాళ్ళు చేసే అంటే వాళ్ళు వర్క్ చేసే విషయాలేంటి, వర్కింగ్ స్టైల్ ఏంటి, వాళ్ళు మామూలు వ్యక్తుల కంటే ఏమి డిఫరెంట్ వర్క్స్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆలోచించే విధానం ఏంటి, మైండ్ సెట్ గురించి అని ఈ యొక్క మొత్తం రీసెర్చ్ చేసుకొని మీరు తీసుకురండి అని చెప్పారనమాట. అయితే ఆ 20 ఇయర్స్ తను వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఆ ఒక విషయాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఆ బుక్కే వాళ్ళు ఆలోచించే విధానాలు అవ్వచ్చు, వాళ్ళు చేసే వర్క్స్ అవ్వచ్చు, వాళ్ళు డిఫరెంట్‌గా చేసే వర్క్స్ అవ్వచ్చు. ఆ వర్క్స్ అన్నీ కూడా ఈ యొక్క బుక్స్‌లో పొందుపరచడం జరిగింది. అవే 13 ప్రిన్సిపల్స్ అనమాట. అయితే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే బర్నింగ్ డిజైర్. ఇప్పుడు అనుకున్నాం కదా, మైండ్ సెట్ ఒకటే చేంజ్ ఉంటుంది. ఎవరికైనా సరే మైండ్ సెట్ చేంజ్ ఉంటుందన్నమాట. ఆలోచించే విధానము. సార్ అంటుంటాడు రేపటి రోజు ఏదైనా సరే ఒక అంటే ఒక రిచెస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది అంటే వన్ అండ్ ఓన్లీ మైండ్ సెట్ మాత్రమే. ఆ మైండ్ సెట్ చేంజ్ అనమాట. వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే మైండ్ సెట్ అనమాట, ఆలోచించే విధానము. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటంటే బర్నింగ్ డిజైర్ అనమాట. బర్నింగ్ డిజైర్. ఈ బర్నింగ్ డిజైర్లో ఒక 6 పాయింట్స్ తను చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మీరు 100% రైట్. మనం అందరము రిచ్ అవుతాం 100%. అలాంటి ఆపర్చునిటీ మనకు వచ్చింది. వివా అనేది ఖచ్చితంగా మనం కోటీశ్వరు అవ్వడానికే, మన ఫ్యూచర్ జనరేషన్ కోటీశ్వరు అవ్వడానికే వచ్చి తీరింది 100% అది. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎగ్జాక్ట్‌గా ఎంత అమౌంట్ కావాలి అని చెప్పి మనం రాసుకోవాలంట. ఎంత అమౌంట్ కావాలి, నేను రిచ్ అవ్వాలి, కోటీశ్వర అవ్వాలి అనుకుంటున్నాం. కానీ ఎప్పటిలోపు కావాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎంత అమౌంట్ కావాలి ఎగ్జాక్ట్‌గా ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఒక 2030 వరకు ఇండస్ట్రీ వాళ్ళు ఒక డైమండ్ అంటే ₹1,00,00,000 సంపాదించాలి అనుకుంటున్నారా? అలా ఒక 2030 లేదంటే నేను ఆల్రెడీ మధ్యలో అచీవ్ అయ్యాను. ఇప్పుడు 2027కు నా డైమండ్ అని నేను అనుకుంటున్నాను అనుకోండి. అది ఫిక్స్ చేసుకోవాలి టైం అనేది. సార్ చెప్పారు 100 వారాలు. ఈ 100 వారాల ప్రాజెక్ట్ నా కోసమే అనుకుంటున్నాను. నా డైమండ్ షిప్ కోసమని నేను అనుకుంటున్నాను. ఈ 100 వారాల్లో కంప్లీట్‌గా మనము ఈ డిసెంబర్ సెకండ్ వీక్‌లో కంప్లీట్ అవుతుంది 100 వారాలు అనేది. సార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అక్కడ వరకు కంప్లీట్ అవ్వాలని డేట్ ఫిక్స్ చేసుకొని రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ వన్ ఏంటంటే డేట్ ఫిక్స్ చేసుకోవడం అనేది సెకండ్ వన్. ఖచ్చితంగా డేట్ ఫిక్స్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే అనుకుంటే సరిపోతుందా? 100% మనం అనుకుంటే సరిపోతుందా అండి? సరిపోదు. దానికి ఏం కావాలి?
ఒక టైం అనేది ఇవ్వాలి మనం. ఒక టైం అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, అలాగే ఒక ఎనర్జీ ఇవ్వాలి. కొత్త ఒక స్కిల్స్ నేర్చుకోవాలి. కొత్త స్కిల్స్ అంటే మీరు ఏమి అనుకోవద్దు. కొత్త కొత్త వీడియోస్ ఇవన్నీ ఏమి అనుకోవద్దు. మన్యం టీమ్ ప్రోగ్రామ్స్ అంతే. సింపుల్ ఒక్కటే ఒకటి సింపుల్ లైన్ మన్యం టీమ్ ప్రోగ్రామ్స్. మనము ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఏంటి అంటే ఎన్టీపీసీ జిఎస్ఎం సంబంధించి ఇవి ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్. ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే 5 AM 5 PM అనమాట. మెంటర్ ప్రోగ్రామ్స్ అని పెట్టుకోండి. ఆ ఒక స్కిల్స్ నేర్చుకోవడానికి టైము మరియు ఎనర్జీ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి అంటే ఇది నోట్ చేసుకోవడం. డైరీలో ఈ యొక్క పాయింట్స్ అనేది నోట్ చేసుకోవడం కూడా ఒక పాయింట్. అయితే నోట్ చేసుకొని ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చూసుకోవాలి దాన్ని. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చూసుకుంటే ఏమవుతుందంటే అది రిమైండర్ లాగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సార్ చెప్పిన 100 వారాల్లో నేను ఒక 10 లక్షలు సంపాదించాలని అనుకోండి. లేదంటే 100 స్టెప్ 1లు లెఫ్ట్లో రైట్లో 100 స్టెప్ 1 కంప్లీట్ చేస్తే 10 లక్షలు వస్తాయి. ఆ 2026లోనే కంప్లీట్ చేయాలని అనుకోండి. అయితే అందులో ఒక 10 స్టెప్ ఇప్పుడు 10 వారాలు ఉన్నాయి. ముందు 10 వారాలకి మన ప్రోగ్రామ్ అనేది మార్చిలో డిజైన్ అయింది. అయితే ఇప్పటి వరకు నేను ఒక డైమండ్ క్రియేషన్ ఎంతమందిని చేయాలి, లేదంటే సిల్వర్ క్రియేటర్ నేను ఒక 10 మందిని రైట్ 10 మందిని లెఫ్ట్ చేయాలి, లేదంటే నేనే డైమండ్ క్రియేటర్ అవ్వాలి అనే ఒక విషయాలు అనేది మనం ఖచ్చితంగా రాసుకోవాలి. ఖచ్చితంగా మనం టైం ఫిక్స్ చేసుకోవాలి. ఈ టైం లోపల అవ్వాలని చెప్పి అది ప్రతిరోజు చూసుకోవాలన్నమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే చూసుకోవడం. అది రిమైండర్ లాగా మనకు పనిచేస్తుంది. సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయినట్టు అనమాట. లెఫ్ట్ అండ్ రైట్లో నేను ఒక డైమండ్ క్రియేటర్ అయ్యాను. లెఫ్ట్ అండ్ రైట్లో ఒక సిల్వర్ క్రియేటర్, లేదంటే గోల్డ్ క్రియేటర్, లేదంటే ప్లాటినం క్రియేటర్, లేదంటే డైమండ్ క్రియేటర్ లెఫ్ట్ అండ్ రైట్లో జరిగిపోయిందని చెప్పి ఆల్రెడీ సార్ మెమోంటోలు ఇచ్చినట్టుగా అప్రిషియేషన్ చేసినట్టుగా విజులేషన్ అనమాట. విజులేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయిందనే భావాన్ని మనం థాట్ చేయడం అనమాట. అది మనం చేయాలి. సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఏంటి అంటే యద్భావం తద్భవతి. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. 100% ఇది. ఈరోజు ముందు అనుకున్న మీ యొక్క థింక్ చేసిన విషయాల వల్ల, ఆ థాట్స్ వల్లనే ఈరోజు ఉన్నారు మీరు. ఇలా ఉండడానికి జీవితానికి ఒకటే ఒక కారణం, మనం ఏమనుకున్నామో దానివల్లనే మనం ఈరోజు జీవితం ఉంది, అంతే. యద్భావం తద్భవతి. సార్ చెప్తుంటాడు ఒకటే ఏంటి అంటే యద్భావం తద్భవతి. అనుకున్నది 100% లైఫ్లో జరిగి తీరుతుందన్నమాట. ఎప్పుడు ట్రస్ట్ చేసి, స్ట్రాంగ్గా బిలీవ్ చేసి, ఇంటెన్సిటీ తోటి, అంటే ఎంత తీవ్రతతోటి మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో 100% జరిగి తీరుతుందనమాట. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫెయిత్ అనమాట. ఫస్ట్ ప్రిన్సిపల్ గురించి మేడం చాలా బాగా చెప్తున్నారు. మనం నోట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంత రిచ్ అవటానికి ఉన్న కొన్ని కామన్ థింగ్స్ ఒక 13 ఫార్ములాస్ కింద చెప్పారు. ఆ క్రమంలో రాసిన బుక్కే ఈ బుక్, థింక్ అండ్ గ్రో రిచ్. బుక్ ఆథర్ నెపోలియన్ హిల్. ఈ బుక్ లో ఆథర్ చెప్పిన ద వెరీ ఫస్ట్ ప్రిన్సిపల్ బర్నింగ్ డిజైర్. ఇందులో ఆథర్ చెప్తుంది వాట్ యు డిజైర్ విత్ ఇంటెన్సిటీ యూ విల్ అట్రాక్ట్ ఇట్. 3 things which can completely transform your life. మనం ఏది అనుకుంటామో అదే అట్రాక్ట్ చేస్తామో అదే మనకు జరిగి తీరుతుంది అని. అంటే మీరు ఎంత ఇంటెన్స్ గా ఇది నాకు జరగాలి అని మీరు కోరుకుంటారో అంత ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని దానికి అర్థం. దీనికోసం ఆయన ఒక 6 స్టెప్స్ చెప్పారండి. ఆయన చెప్పిన ఫస్ట్ స్టెప్, ఫిక్స్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ యు వాంట్. నేను రిచ్ అవ్వాలనో, నేను వెల్దీ అవ్వాలనో, లేదా నేను గొప్పవాడిని అయిపోవాలనో ఇలా కాదు. మనం ఒక 10 weeks కి మనం అనుకుందాం ఇంత ఇన్కమ్ ఎర్న్ చేయాలి అని చెప్పి. ఎగ్జాక్ట్ గా మీకు ఏం కావాలో అది మీరు ఫిక్స్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 కోటి రూపాయలు కావాలి, లేదా నాకు 5 కోట్లు కావాలి, లేదా నాకు 10 కోట్లు కావాలి, లేదా నాకు 100 కోట్లు కావాలి అని మీరు ఒక అమౌంట్ ని, ఒక సర్టెన్ అమౌంట్ ని మీరు ఫిక్స్ చేసుకుని ఉండాలి. దట్ ఈస్ స్టెప్ 1. స్టెప్ 2, ఫిక్స్ ద డేట్ బై విచ్ వెన్ యూ వాంట్ దిస్ మనీ. మీరు ఎంతైతే కావాలని అనుకుంటున్నారో, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 కోట్లు కావాలనుకున్నారు,
ఎప్పటి లోపు కావాలి? నవంబర్ 2030 లోపు కావాలి. లేదా మీరు ఏ డేట్ అనుకుంటే ఆ డేట్, మీరు ఆ డేట్ కూడా ఫిక్స్ చేసుకొని ఉండాలి. దట్ ఈస్ స్టెప్ 2. స్టెప్ 3, డిసైడ్ వాట్ యు ఆర్ గివింగ్ ఇన్ రిటర్న్. మనం అనుకుంటే సరిపోతుందా? మన గోల్ ని మనం రీచ్ అవడానికి మనం ఏమి ఇవ్వటానికి రెడీగా ఉన్నాం? మీరు టైం జిఎస్ఎం ఇవ్వడానికి టైం ఉన్నారా? ప్రోగ్రామ్స్ లో వినడానికి టైం ఉన్నదా? మీ యొక్క టీమ్ కి థ్యాంక్ యూ చేయడానికి టైం ఉందా? ఒక ఎన్టీపీసీ వర్క్ కి మనం ఇవ్వడానికి టైం ఉందా? మీరు ఏ టైం ఇస్తారు? మీరు కొంత నాలెడ్జ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఎనర్జీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? మనం ఖచ్చితంగా అనుకుంటే సరిపోదు, ఖచ్చితంగా ఎంతో కొంత ఇచ్చి తీరాలన్నమాట. అది ఇస్తే 100% మనం సాధించవచ్చు. ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? మీ ఎనర్జీ ఇవ్వాలి, మీరు కొత్త స్కిల్స్ ని నేర్చుకోవాలి, మీరు ఎలా అచీవ్ చేయాలనుకుంటున్నారు అన్న ఒక క్లారిటీ మీకు ఉండాలి. సో ఇప్పుడు మీరు ఒక 10 వీక్స్లో ఇంత కంప్లీట్ చేయాలనుకున్నారు. ఎలా కంప్లీట్ చేయాలి అంటే ఎంతమందిని మనం అచీవ్ చేయాలి, ఎంతమంది టీం ఉన్నారు, లేదంటే మన దగ్గర ఎంత నేమ్ లిస్ట్ ఉంది, ఇదంతా కూడా ప్లానింగ్ అనేది చేయాలి. మీ గోల్ ని మీరు అచీవ్ చేయడానికి మీరు ఏమిస్తారు రిటర్న్ అన్నది కూడా మీరు లిస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆయన చెప్పిన స్టెప్ 4, రైట్ ఇట్ క్లియర్లీ. ఇప్పటి వరకు మనం అనుకున్న ఫస్ట్ 3 స్టెప్స్ ని క్లియర్ గా ఒక డైరీలో రాసుకోండి. అంటే మీకు ఎంత అమౌంట్ కావాలి, ఎప్పటిలోపు కావాలి, మీరు అనుకున్న గోల్ రీచ్ అవడం కోసం మీరు ఏమి ఇవ్వటానికి రెడీగా ఉన్నారు, ఈ 3 విషయాల్ని మీరు ఒక డైరీలో క్లియర్ గా రాసుకోండి. స్టెప్ 5, మీరు రాసుకున్న ఆ విషయాన్ని ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకసారి చూసుకోండి. ఆ చూసుకోవడం వల్ల మీకు అది ఒక రిమైండర్ లాగా పనిచేస్తుంది, మీ మైండ్ లో అది ఎన్గ్రేవ్ అయిపోతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ 6, విజువలైజ్ లైక్ ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 కోట్లు సంపాదించాలి అని మీరు రాసుకుని ఉన్నారనుకోండి, మీరు ఆ 10 కోట్లు సంపాదించినట్టు విజువలైజ్ చేసుకోండి. దిస్ ఇస్ నథింగ్ బట్ మన పాత రోజుల్లో కూడా చెప్తారు కదండి, యద్భావం తద్భవతి. మనం అనుకున్నదే మనకి లైఫ్ లో జరుగుతుంది. మన మైండ్ లో మనం ఏమనుకుంటామో అది మనకి లైఫ్ లో జరుగుతుంది. ప్రతి చోట లాజిక్ పనిచేయదండి. ఒక్కొక్కసారి మనం ట్రస్ట్ చేసి ముందుకెళ్ళిపోవాలి. మీరు స్ట్రాంగ్ గా ఇది జరుగు తీరుతుంది అని మీరు ఎంత స్ట్రాంగ్ గా ఎంత ఇంటెన్సిటీతో నమ్ముతారో అది మీకు జరిగి తీరుతుంది. దిస్ ఇస్ ప్రిన్సిపల్ 1. ఆథర్ చెప్పిన సెకండ్ ప్రిన్సిపల్ ఇస్ ఫెయిత్. నేను ఫెయిత్ అనమాట, నమ్మకం, 100% నమ్మాలన్నమాట. సారు ఇప్పుడు మన కోసమే ఈ యొక్క 2026లో ఈ యొక్క అచీవర్ సంబంధించి డిజైనింగ్ జరిగింది. ఇది 100% నేను సక్సెస్ అవ్వడానికి ఒక ఫార్ములా డిజైన్ అయింది. ఇది 100% నేను సాధించి తీరుతానని చెప్పి ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఇప్పుడు నేను రైట్లో ఒక 10 మంది, లెఫ్ట్లో ఒక 10 మంది సిల్వర్ క్రియేటర్ నేను క్రియేట్ చేస్తానని చెప్పి, ఇట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక స్తోమతకి తగ్గట్టుగా ఎప్పుడైతే మనం ఖచ్చితంగా అనుకుంటామో సాధించాలని, 100% ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట. ఎప్పుడైతే మనం ఖచ్చితంగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామో ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది అదే నమ్ముతుందన్నమాట. అదే నిజమని నమ్ముతుంది, అదే ఇవ్వడం జరుగుతుందన్నమాట. లేదు నేను ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి సార్కి చెప్పాను కానీ అవుతుందంటావా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది ఏదైతే మీరు స్ట్రాంగ్గా అనుకున్నారో అదే సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది, అదే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి స్ట్రాంగెస్ట్ బిలీవ్ అనేది, ఫెయిత్ అనేది ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి. ఖచ్చితంగా నేను సాధించి తీరుతాను, నేను అచీవర్స్తో రేపు ప్రోగ్రాంలో ఉంటానని చెప్పి అనుకున్నది జరిగి తీరుతుంది అనే నమ్మకం, ఖచ్చితంగా జరుగు తీరుతుంది అనే నమ్మకం. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు మనని ఏది స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తామో అకార్డింగ్లీ అది వర్క్ అవుతుంది అని మనకి చాలా రీసెర్చ్ అండ్ డేటా చెప్తుంది. ఇదేదో లాజిక్కో మ్యాజిక్కో కాదండి, మన బ్రెయిన్ పనిచేసే తీరే అలా ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏది నమ్ముతామో మన సబ్ కాన్షియస్ మైండ్ దాని ప్రకారమే యాక్ట్ చేస్తుంది. సో స్ట్రాంగెస్ట్ ఫెయిత్ ఉండాలి, ఇది జరుగుతుంది అన్న స్ట్రాంగెస్ట్ ఫెయిత్ ని మీరు డెవలప్ చేసుకోవాలి. నేను చెయ్యగలను అని మీరు నమ్మితే అది జరుగు తీరుతుంది. కానీ మీకు మైండ్ లో డౌట్ ఉందనుకోండి, ఇది నేను చేయగలనా చెయ్యలేనా అని, ఆ రెండిట్లో ఏది స్ట్రాంగ్ బిలీఫో అది జరుగుతుంది. ఈ ఆథర్ చెప్తున్న మరొక ప్రిన్సిపల్ ఆటో సజెషన్. ఆటో సజెషన్ అనమాట, సెల్ఫ్ టాక్. మన కోసం మనకి ఏంటి అంటే మనం ఏమనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనకి జరగబోయేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నేను కేపబుల్, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను ఖచ్చితంగా నేను అచీవ్ చేయగలను, నేను చేయించగలను అని ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉన్నారా, లేదంటే నేను కేపబుల్, నేను ఖచ్చితంగా అది చేయించే కేపబుల్ నాకు ఉంది అని చెప్పి, నేను ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వడానికే నాకు వీవా వచ్చిందని చెప్పేసి, నాకు ఈ యొక్క మన్యం టీం అనేది నాకు ఇప్పిస్తుందని చెప్పేసి, ఇట్లా నా ప్రోగ్రామ్స్ అనేది ఖచ్చితంగా నాకు అచీవ్ చేయిస్తానని చెప్పేసి, ఇది ఎప్పుడైతే మనకు ఉంటుందో 100% ఆ
నేచర్ కూడా మనకు దానికి సంబంధించిన ఒక సిచ్యువేషన్స్ని మనకు క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనము చేయాలని అనుకుంటాం, కానీ మన దగ్గర ఎవ్వరు లేరు. కానీ ఎప్పుడైతే మనం ఖచ్చితంగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఖచ్చితంగా చేయగలని కేపబుల్ అనుకుంటామో, దానికి సంబంధించిన పర్సన్స్ మనకు కలుస్తూ ఉంటారు, ఆ పరిచయాలు అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఇదివరకు చేసి ఆగిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇట్లా ఇప్పుడు మనం చెప్పిన ఒక ప్రవేశపెట్టిన ఒక జిఎస్ఎం ద్వారా వాళ్ళు రెగ్యులర్గా ప్రోగ్రామ్ రాకపోయినా అప్పుడప్పుడు జిఎస్ఎం టైం ఇచ్చిన చాలా మంది పాత వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇదంతా ఏంటి అంటే నేను ఖచ్చితంగా చేయగలను ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో, కేపబుల్ అనుకుంటున్నామో, ఇదంతా కూడా మనకి అచీవ్ చేయడానికి నేచర్ పన్నిన కుట్ర అనమాట. అంటే దానికి సంబంధించిన ఒక సిచ్యువేషన్స్ మొత్తం కూడా మనకి డిజైన్ చేసి పెడుతుందన్నమాట. కాబట్టి మన మైండ్కి అయితే ఏమైతే ఇస్తామో 100% అదే మళ్ళీ జరుగుతుందన్నమాట. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ఏ విత్తనం నాటితే అదే మొక్క మనకు వస్తుంది. మామిడి విత్తనం నాటితే మామిడి, లేదంటే వేప విత్తనం నాటితే వేప, ఏది విత్తనం నాటితే అంటే మనం మైండ్కి ఏదైతే స్ట్రాంగ్ బిలీవ్ ఎప్పుడైతే ఇస్తామో, ఏదైతే థింక్ చేస్తామో అది విత్తనం అన్నమాట. అదే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆటో సజెషన్ అంటే సెల్ఫ్ టాక్, మనకి మనం ఏం చెప్పుకుంటున్నాం అన్నది. మనం ప్రతిరోజు మన మైండ్ కి వీఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, వీఆర్ కేపబుల్ అని మన మైండ్ కి మనం చెప్పుకుంటా ఉంటే మన వరల్డ్ కూడా అలాగే ఉంటుంది, మనకి ఎదురయ్యే సిచ్యుయేషన్స్ కూడా అలాగే ఉంటాయి. అదే మీరు ప్రతిరోజు ఐఎమ్ నాట్ లక్కీ, నాకు ఆపర్చునిటీస్ రావటం లేదు, నా లక్ నన్ను ఫేవర్ చేయటం లేదు అన్న సెల్ఫ్ టాక్ ఉండకూడదు. మీ సెల్ఫ్ టాక్ ఏదైతే ఉందో, మీరు ఆటో సజెషన్, మీరు మీ మైండ్ కి మీరు ఏమి సజెస్ట్ చేస్తున్నారో మీ రియాలిటీ కూడా అలాగే ఉంటుంది అని ఆథర్ చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్లిప్కార్ట్లో ఒకటి ఆర్డర్ చేశారు అనుకోండి, ఒక ఫోన్ ఆర్డర్ చేశారు, ఒక రెడ్మీకి సంబంధించిన ఫోన్ ఆర్డర్ చేశారు అనుకో, రెడ్మీకి సంబంధించిన ఫోనే మనకు రావడం జరుగుతుంది కదా. అంటే మనం ఏది ఇస్తే మన మైండ్కి అదే రియాలిటీగా మారుతుంది. ఫోర్త్ ఫార్ములా స్పెషలైజ్డ్ నాలెడ్జ్. మనలో చాలా స్పెషలైజ్ నాలెడ్జ్ అనమాట. ప్రతి దగ్గర ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరిసార్ తోటి స్టార్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాగే నాతో స్టార్ట్ అయిన వాళ్ళు, భోగ సార్తో స్టార్ట్ అయిన వాళ్ళు, సురేష్ సార్తో స్టార్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకు కొందరు సక్సెస్ అవుతున్నారు, కొందరు సక్సెస్ అవ్వట్లేదు అంటే వాళ్ళు ఒక స్పెషలైజ్ నాలెడ్జ్ అనేది దాంట్లో నేర్చుకున్నారనమాట. ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవడం జరిగింది. మనం హరిసార్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వెల్నెస్ అని అంటే క్లారిటీ, డైరెక్ట్ సెల్లింగ్ అంటే క్లారిటీ, దాని గురించి ఇన్డెప్త్ క్లారిటీ ఉంది కాబట్టి ఈరోజు మనకి 4 crores ఎర్న్ చేసి ఈరోజు వైట్ డైమండ్గా మన ముందు ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరికి అందరికీ వివా అంటే ది బెస్ట్ ఆపర్చునిటీ అని, ప్రొడక్ట్స్ అంటే మంచి ప్రొడక్ట్స్ అని చెప్పి ఖచ్చితంగా మనం ఇందులో ఖచ్చితంగా ఫైనాన్స్ ఫ్రీడమ్కు వెళ్ళొచ్చు అని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఇన్డెప్త్గా ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళే వినడం జరుగుతుంది అనమాట. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సచిన్ అవ్వచ్చు, ఒక బ్యాటింగ్లో తను స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంది. కోహ్లీ గారు వచ్చేసి వాళ్ళ ఫిట్నెస్లో కానీ క్రికెట్ స్ట్రాటజీలో కానీ వాళ్ళ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంది. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ ఖచ్చితంగా ఒక స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అనేది ఇన్డెప్త్గా వాళ్ళకి ఉండడం జరిగింది. అందుకనే వాళ్ళు సక్సెస్ అవ్వడం జరిగింది. అలాగే మనకి వేరే విషయాలు ఏమీ లేదు, వన్ అండ్ ఓన్లీ వెల్నెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. ఈ 2 విషయాలు మనం ఏ దాంట్లో మనం సక్సెస్ అవ్వాలనుకుంటున్నామో ఆ సక్సెస్ అవ్వాలనే ఒక ఫీల్డ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది మనకి ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ కావాలి, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ గురించి నాలెడ్జ్ కావాలి. వెల్నెస్ అంటే ఏంది, ఇల్నెస్ అంటే ఏంది, న్యూట్రాసిటికల్స్ అంటే ఏంది, ఫార్మాసిటికల్స్ అంటే ఏంది, ఇవన్నీ చక్కని అవగాహన కోసం మనకి జిఎస్ఎంని సారు ఏర్పాటు చేయడం జరిగింది. మన్యం ప్రోగ్రామ్స్ ఒకటి, ఈ యొక్క ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్ ఒకటి. ఫిక్స్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్పెషలైజ్ నాలెడ్జ్ మనం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ని ఫాలో అవ్వాలన్నమాట. అప్పుడు ప్రతి ఒక్కరు ఇందులో 100% సక్సెస్ అవ్వచ్చు అనమాట. చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ తెలుసుంటుంది, కానీ రిచ్ పీపుల్ అందరికి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉండుంటుంది. రిచ్ పీపుల్ కి అన్ని విషయాలు తెలిసిండకపోవచ్చు, కానీ వాళ్ళకి తెలిసిన ఒక్క విషయము పర్ఫెక్ట్ గా డెప్త్ లో వాళ్ళకి తెలిసి ఉండుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ కామత్, జీరోదా ట్రేడింగ్ లో హీఈస్ పర్ఫెక్ట్. మీకు తెలుసా, ఈ మధ్య జరిగిన ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో నిఖిల్ కామత్ చెప్పారండి, ఆయన బిజినెస్ స్టార్ట్ చేసిన ఇన్ని సంవత్సరాలలో కనీసం ఒక్క రోజు కూడా ట్రేడింగ్ డే రోజున ఆయన ఆఫ్ తీసుకోలేదంట. ప్రతి రోజు మార్కెట్ అవర్స్ లో 9:50 నుంచి ఈవినింగ్ 3:30 వరకు సింగిల్ డే కూడా మిస్ అవ్వకుండా ప్రతి రోజు మార్కెట్ ని వాచ్ చేస్తూ ఉన్నారంట. స్పెషలైజ్డ్ ఇన్ ట్రేడింగ్.
రణ్వీర్ అలహాబాదియా బియర్ బైసెప్స్ పాడ్కాస్ట్ చేస్తారు. హీ స్పెషలైజ్డ్ ఇన్ పాడ్కాస్టింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్. సచిన్ టెండూల్కర్ స్పెషలైజ్డ్ ఇన్ బ్యాటింగ్. విరాట్ కోహ్లీ స్పెషలైజ్డ్ ఇన్ ఫిట్నెస్ అండ్ క్రికెట్ స్ట్రాటజీస్. ఇలా రిచ్ అండ్ సక్సెస్ఫుల్ అయిన ప్రతి వాళ్ళకి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటుంది. సో మనం ఏ ఫీల్డ్ లో ఉన్నామో అందులో మనం స్పెషలైజ్డ్ అయి ఉండాలి. ఆథర్ చెప్తున్న ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఇమాజినేషన్. ఇమాజినేషన్కి సంబంధించి హరిసార్ ఏంటి అంటే తన ఒక కోర్ టీంని నేను టాప్ 10లో ఉంచాలి అని చెప్పి థాట్ చేశారు సార్. ముందే థాట్ చేశారు. దానికి సంబంధించే మనకు ఒక లీడర్స్ మీట్ అనేది జరిగింది. స్టార్ 500 అండ్ ఎబో డిసెంబర్ ఎండింగ్లో జరిగింది. దానికి సంబంధించి సార్ ఎప్పుడైతే అది ఇమాజినేషన్ చేశారో ఒక వండర్ఫుల్ ఐడియాస్ వచ్చాయి. ఏంటి అంటే డైమండ్ క్రియేటర్, సిల్వర్ క్రియేటర్, కస్టమర్ క్రియేటర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి దానికి సంబంధించిన పోస్టర్స్ క్రియేట్ చేయడం జరిగింది. దానికి స్టెప్ 1 అని పెట్టడం జరిగింది. సిల్వర్ క్రియేటర్, గోల్డ్ క్రియేటర్, ప్లాటినం క్రియేటర్, డైమండ్ క్రియేటర్ పోస్టర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మళ్ళీ కంపెనీ ఏంటి అంటే హౌస్ ఆఫ్ డైమండ్స్ని కూడా అక్కడ ఇన్విటేషన్ ఇచ్చింది. అక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్గా మనం సక్సెస్ అవ్వడానికి కంపెనీ గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది సార్ తెలుసుకొని ఇంకా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సార్కి ఎప్పుడైతే తనకి టాప్ 10లో ఉంచాలని చెప్పి ఇమాజినేషన్ ఎప్పుడైతే వచ్చిందో దానికి ఒక వండర్ఫుల్ ఐడియాస్ నేచర్ ఇచ్చింది. అవునా కాదండి? ఐడియాస్ ఇచ్చింది. దానివల్లనే ఈరోజు ప్రతి ఒక్కరు సార్ అంటున్నాడు నేనైతే ఏదైతే అనుకున్నామో ఎగ్జాక్ట్లీ జరుగుతుంది అని చెప్పి నిన్న వాయిస్ కాల్లో సార్ చెప్పాడు. అది ఎప్పుడైతే ఐడియాస్ రూపంలో జరిగాయో ఖచ్చితంగా వెల్త్ క్రియేషన్ జరుగుతుంది 100%. అంటే ఇమాజినేషన్లో ఉండాలి. ఇప్పుడు సార్ అంటుంటాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బొమ్మ గీయమని అనుకోండి, మీరు ఏ బొమ్మ గీస్తారు? మీ యొక్క ఇమాజినేషన్లో ఉన్న బొమ్మనే గీస్తారు కదా. సేమ్ అన్నమాట. మనం ఎప్పుడైతే ఇమాజినేషన్ చేస్తామో ఖచ్చితంగా అక్కడ ఉండాలి, నేను ఒక 10 నెంబర్స్తో నేను అక్కడ ఉండాలి ప్రోగ్రాంలో అని మనం ఎప్పుడైతే ఇమాజినేషన్ చేస్తామో దానికి సంబంధించి క్రియేటివ్ థాట్స్ వస్తాయి, మనకి ఐడియాస్ వస్తాయి. దానివల్ల మనకి వీక్లీ ఇన్కమ్, టీమ్ బోనస్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇమాజినేషన్ క్రియేట్ ఐడియాస్. ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది జస్ట్ నెంబర్స్ కాదండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓయో అనుకోండి, ఓలో అనుకోండి, అబీబస్ అనుకోండి, ఒక ఫ్లిప్కార్ట్ అనుకోండి, ఇవన్నీ కూడా తను ఒక ఫ్లిప్కార్ట్ ఒక వ్యక్తి తను ఇమాజినేషన్ లో ఇండియన్స్ కోసము వాళ్ళు ఆన్లైన్ లో ఈ ప్రోడక్ట్ ఏదంటే అది కొనుక్కోవడం కోసం ఒక యాప్ క్రియేట్ చేయాలని చెప్పి తను ఒక ఇమాజినేషన్ లేకపోతే ఈరోజు క్రియేట్ అయ్యేదా? ఇట్లా ప్రతి ఒక్కటి ఫస్ట్ ఇమాజినేషన్ లో రావడం జరుగుతుంది, తర్వాత ఐడియాస్ రూపంలో రావడం జరుగుతుంది, తర్వాత ఒక వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది అనమాట. వల్లే మనకి ఐడియాస్ వస్తాయి, ఐడియాస్ వల్లే మనకి వెల్త్ వస్తుంది. మనం ఇమాజిన్ చేసుకుంటేనే కదా. అసలు మనకి ఇమాజినేషన్ లోనే లేకపోతే మనం ఏం వెల్త్ క్రియేట్ చేసుకుంటాం? మనం ఇప్పుడు కొత్తగా చూస్తున్న ఏ ప్రోడక్ట్ అయినా, ఏ సర్వీస్ అయినా, స్టార్టింగ్ ఫ్రమ్ స్విగ్గీ దగ్గర నుంచి ఖచ్చితంగా మనం ఆ ప్రోగ్రామ్ లో నేను అచీవర్ గా ఉండాలి, నేను అచీవర్స్ క్రియేట్ చేయాలని ఒక ఇమాజినేషన్ మనకుంటే ఖచ్చితంగా మనకు దానికి సంబంధించిన ఐడియాస్ వస్తాయి, ఖచ్చితంగా మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి, ఓలా దగ్గర నుంచి, ఓయో వరకు అన్ని ఇమాజినేషన్ తో స్టార్ట్ అయినాయే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఒక 2 ఇంజనీర్స్ వాళ్ళ ఇమాజినేషన్ లో ఆన్లైన్ లో ఇండియన్స్ అందరూ ప్రోడక్ట్స్ కొనుక్కోటాన్ని ఇమాజిన్ చేసుకున్నారు కాబట్టి ఆ ఫ్లిప్కార్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ తయారైంది. అవునా? సో వెల్త్ క్రియేషన్ కి అతి ఇంపార్టెంట్ ఇమాజినేషన్. ఫస్ట్ మీకు ఇమాజినేషన్ ఉంటే దాన్ని బట్టి మీకు ఐడియాస్ వస్తాయి, మీకు ఐడియాస్ వస్తే మీకు వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆథర్ చెప్తున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇస్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్. ఇవి ఉంటే సరిపోతుందా? ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సార్ అన్నారు ఒక 100 వారాల ప్లానింగ్. ఖచ్చితంగా బిలీవ్ చేయండి, ఒక సిస్టాన్ని మనం వర్క్ నేర్చుకుంటూ వెళ్ళిపోదాం, దాని తర్వాత ఏది ఇస్తే అది తీసుకుందాం అని చెప్పి సార్ స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. అందులో ఒక 10 వారాలని పర్ఫెక్ట్గా ఇప్పుడు ప్లాన్ చేశారు ప్రోగ్రామ్ కోసం. అవునా కదా? ఈ యొక్క ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఉంటే ఏంటి అంటే ఎప్పుడు వర్క్ చేయాలి, ఇప్పుడు 10 వీక్స్ వరకు ఇది కంప్లీట్ చేయాలి, ఎలా చేయాలి అంటే అంటే ఈ యొక్క పోస్టర్స్తో ఎలా చేయాలని చెప్పి ఒక పర్ఫెక్ట్ మనకి డెఫినేషన్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరితో కలిసి చేయాలి, కొంతమంది సీనియర్స్ పెట్టారు వీళ్ళే జిఎస్ఎం చేయాలని చెప్పి, ఎవరితో చేయాలని చెప్పి, ఇట్లా
కొన్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఎప్పటిలోపు చేయాలి, ఒక మార్చి లోపు కంప్లీట్ చేయాలి. ఇట్లా ఒక ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. ఎప్పుడైతే ప్లానింగ్ ఉంటుందో ఖచ్చితంగా యాక్షన్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న శ్వేత మేడం అన్నది ఏంటి అంటే ఎప్పటికీ ఉన్నదే కానీ ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇప్పుడు మార్చి వరకు ప్రోగ్రామ్ అనేసరికల్లా ఇది ఖచ్చితంగా అచీవ్ చేయాలని చెప్పి మాకు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఇంకా చేయాలని చెప్పి చేస్తున్నాను సార్, నేను అచీవ్ అవ్వాలని చెప్పి ఇది ఒకటి పెట్టుకుంటేనే అట్లా చేయాలనిపిస్తుంది సార్ అని చెప్పి ఒక మాట అన్నది మేడం. అలాగే ఈ ఒక ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా యాక్షన్లోకి వెళ్తాం. యాక్షన్లోకి వెళ్తే ఖచ్చితంగా మనం అందరం కూడా అనుకునే ఒక డ్రీమ్ అనే ఒక సస్టైనబుల్ ఇన్కమ్, ఒక వెల్త్ క్రియేషన్లోకి, టీమ్ బోనస్లోకి ప్రతి ఒక్కరు వెళ్ళడానికి 100% అవకాశం ఉంది. మనం ఓన్లీ ఇమాజినేషన్ లో ఉండి మనం ఓన్లీ డ్రీమ్స్ లో ఉంటే అది డే డ్రీమ్ అవుతుంది. మన ఇమాజినేషన్ ని యాక్షన్ లో పెడితేనే కదా మనం వెల్త్ క్రియేట్ చేసుకునేది. సో ఆర్గనైజ్ అనుకుంటే అయిపోదు కదా, ఖచ్చితంగా యాక్షన్లోకి పెడితేనే 100% మనం సాధించగలం. ఎప్పటి వరకు చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలని చెప్పి ప్లానింగ్ ఇస్ వెరీ యాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో కలిసి చేయాలి, ఎప్పటి లోపు చేయాలి, ఇలాంటి ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఉంటే మన ఇమాజినేషన్స్ యాక్షన్స్ లోకి వెళ్తాయి. ఒకసారి యాక్షన్ లోకి వెళ్తే మనం వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతాం. ఈ ఆథర్ చెప్తున్న 7th ప్రిన్సిపల్ ఇస్ డెసిషన్ అండి. చాలా డెసిషన్ అన్నమాట. సార్ అన్నారు ఏంటి అంటే ఈ యొక్క పోస్టర్స్ క్రియేట్ అయిన తర్వాత ఎంతమంది మీరు డైమండ్ క్రియేటర్ చేస్తారని చెప్పి, ఎంతమంది స్టెప్ 1 కంప్లీట్ చేస్తారని చెప్పి. కొందరు ఏంటి అంటే డైరెక్ట్గా నేను ఇంతమంది కంప్లీట్ చేస్తాను సార్ అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏంటి అంటే నేను అడుగుతాను సార్, టీంని అడిగిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్తానని చెప్పారనమాట. డైరెక్ట్ డిసిషన్ ఎవరైతే ఇప్పుడు డైరెక్ట్ నేను ఇంత కంప్లీట్ చేస్తానని చెప్పి ఎప్పుడైతే డిసిషన్ తీసుకుంటారో, క్విక్గా డిసిషన్ ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అనమాట. ఎప్పుడైతే ఆలోచించి డిసిషన్స్ని తీసుకొని కొన్ని రోజుల తర్వాత అవుతే ఒకలాగా, అవ్వకపోతే ఒకలాగా, వాళ్ళ టీం స్పందిస్తే ఒకలాగా, ఇట్లా టైం ఇస్తే ఒకలాగా, ఇట్లా చేస్తూ ఉంటే అవి జరగకపోయేసరికి డిసిషన్ ఎప్పుడైతే చేంజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అన్సక్సెస్ఫుల్ అనమాట. ఎప్పుడైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా 100% అక్కడ ఇచ్చి తీరుతారనమాట. అంటే టైం ఇచ్చి తీరుతారు, ఫోకస్ ఇచ్చి తీరుతారు, ఎనర్జీ ఇచ్చి తీరుతారు. ప్రతి ఒక్కటి చేయడానికి 100% ప్రయత్నాలు అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇది డిసిషన్ అనమాట. డిసిషన్ అనేది మారుతూ ఉండకూడదు, ఇమ్మీడియట్ తీసుకోవాలి. ఆలోచించి తీసుకుంటే ఏమవుతుందంటే ఒక వారం గడిచిపోతుంది, 2వ వారం గడిచిపోతుంది, 3వ వారం, ఈ 7 వారాల్లో ఏం సాధిస్తానులే, నెక్స్ట్ 10 వారాలు చూద్దాంలే సార్ అప్పుడు కూడా డిజైన్ చేస్తారని చెప్పి ఇట్లా పోస్ట్ పోన్మెంట్ పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడైనా సరే స్టార్ట్ చేసి ఎంతో కొంత కంప్లీట్ చేస్తాం కదా, ఇది నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ 10 వీక్స్ పునాది అవుతుంది కదా అని చెప్పి ఇట్లా మనము స్ట్రాంగ్గా డిసిషన్ అనేది తీసుకోవాలి. మంది అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఒక డెసిషన్ తీసుకోవటానికే టైం పడుతుంది. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇది అవుతుంది, ఇది అవ్వట్లేదు, ఇది జరుగుతుంది, అది జరగట్లేదు అని చాలా క్విక్ గా నేచర్ ప్లానింగ్ అనమాట. మీరు ఖచ్చితంగా అనుకుర్రు అనుకోండి, దానికి సంబంధించిన ఆలోచనలు కానీ అన్ని పర్సన్స్ కానీ అన్నీ ఇస్తూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా డెసిషన్ అనేది మనం తీసుకోవాలి వెంటనే. నేను అవి తీరుతాను, నేను నా అచీవర్స్ క్రియేట్ చేసి తీరుతానని చెప్పి వాళ్ళ డెసిషన్స్ ని మార్చేసుకుంటూ ఉంటారు. కానీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అంతా చాలా క్విక్ గా డెసిషన్స్ తీసుకుంటారు. తీసుకున్న డెసిషన్ ని అంత తొందరగా చేంజ్ చేసుకోరు. వాళ్ళ డెసిషన్ చేంజ్ చేయాలంటే అది చాలా స్లోగా థింక్ చేసి ఏది బెటర్ అని ఆలోచించుకుని అప్పుడే నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తారు. ఈ ఆథర్ ఏది బెటర్ ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఎన్టీపీసీ, జిఎస్ఎం ఇవి చెప్తున్నారు. ఇందులో ఇప్పుడు ఇవి చేయాలి, ఎట్లా చేయాలి, ఎంతమంది టీం ఉందని చెప్పి సీనియర్ దగ్గర కూర్చొని, మెంటర్ దగ్గర కూర్చొని ఆలోచనలు చేసి వర్క్ చేసుకొని ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. చెప్తుంది స్లో డెసిషన్స్ విల్ కిల్ యువర్ డ్రీమ్స్. 8th ప్రిన్సిపల్ పర్సిస్టెన్స్. విన్నర్స్ కి అంటే పట్టుదల అనమాట. ఈ పట్టుదల అనేది దాన్ని బట్టే మన సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. ఎవరైనా సరే ఇండస్ట్రీ వాళ్ళు ఏముంటారు అంటే విన్నర్స్ ఉంటారు, క్విట్టర్స్ ఉంటారు, ఆగిపోయే వాళ్ళు ఉంటారు, గెలిచే వాళ్ళు ఉంటారు, ఈ రెండే ఉంటారు అనమాట. ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి అందరికీ అడ్డంకులు వస్తాయి, ప్రతి ఒక్కరికి రిజెక్షన్స్ వస్తుంటాయి. ఇప్పుడు హరి సార్కి రాలేదా రిజెక్షన్స్, అందరికీ భోగ సార్కి రాలేదా, నాకు రాలేదా, జానయ్య సార్కి రాలేదా, ఒక సురేష్ సార్కి రాలేదా, ప్రతి ఒక్కరికి రిజెక్షన్స్ అనేది కామన్ అనమాట. ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. కానీ అది తట్టుకొని దాంట్లో నేర్పు సాధించి ముందుకు వెళ్తారో ఎప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా
అనుకున్నది 100% సాధిస్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా సరే ఈ విన్నర్స్ ఏంటి అంటే వదిలిపెట్టరనమాట. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది చేయాలి అని అనుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు 100 మనం ఒక డైమండ్ క్రియేటర్ అనుకున్నాం. ఖచ్చితంగా నేను సాధించి తీరాలని చెప్పి దాన్ని వదిలిపెట్టరనమాట. తొందరగా వదిలిపెట్టరు. ఖచ్చితంగా వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టాలో అంత ఎఫర్ట్స్ ఒక ప్రాపర్‌గా ఒక సిస్టమ్ సార్ చెప్తున్నారు. ఈ సిస్టమే మనల్ని నిలబెడుతుంది. ఈ సిస్టమే, ఈ యొక్క ప్రాసెసే ఒక సస్టైనబుల్ ఇన్‌కమ్ మీ టాప్ 10లోకి తీసుకొస్తుంది. ఇది నమ్మండి. నా దృష్టితో నేను చూసాను. మీరు స్ట్రాంగ్లీ బిలీవ్ చేయండి గుడ్డిగా అని చెప్తుంటాడు. ఆ ఒక దానికి ఎఫర్ట్స్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఎఫర్ట్స్ పెట్టుకుంటూ ఉంటే 100% మనము సాధిస్తాం అనమాట. ఇప్పుడు ఈరోజు ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్స్ ఒక్కటే రోజు, ఇప్పుడు ఈరోజు మనకి కరెంట్ ఉంది, తను ఎన్నోసార్లు 1000 సార్లు ఓడిపోయిన తర్వాత తను ఈరోజు ప్రపంచానికి వెలుగునివ్వడం జరిగింది. ఖచ్చితంగా ఓడిపోయిన వాళ్ళే విన్ అవుతారు. ఓడిపోవడంలోనే చాలా నేర్పు సాధిస్తాం ఖచ్చితంగా. అలా మనము ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నారు, తను ఒక 1000 అవర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈరోజు అందరికీ ఒక గుర్తింపబడే ఒక వ్యక్తిగా, ఒక విన్నర్గా మన ముందు ఉండడం జరిగింది. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రయత్నాలు ఎప్పుడైతే ఎఫర్ట్స్ పెడుతుంటామో, ప్రాక్టీస్ చేస్తుంటామో 100% ఖచ్చితంగా మనం సాధించి తీరుతామన్నమాట. మనం ఎన్టీపీసీ జిఎస్ఎంలో దాంట్లో ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. 100% ఎఫర్ట్స్ పెడితే 100% మనం కూడా సార్ అనుకునే ఎప్పుడైతే టాప్ 10 అన్నారో డ్రీమ్, అందులో మనం కూడా ఒకరిగా ఉండగలుగుతాం. క్విట్టర్స్ కి ఉండే ఒక ప్రధాన పట్టుదల అనమాట. విన్నర్స్కి ఏముంటుందంటే పట్టుదల ఉంటుంది. ఈ క్విట్టర్స్కి ఏముంటుంది అంటే ఇది అవుతుందా మన వల్ల అని వదిలిపెడుతూ ఉంటారు అనమాట. పట్టుదల ఉండదన్నమాట. ఉండకపోవడం వల్లనే మనం ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం అనమాట. ప్రధానమైన డిఫరెన్స్ పర్సిస్టెన్స్. డిఫికల్టీస్ ఎవరికి రావండి, చేసే ప్రతి పనిలో కష్టం ఉంటుంది, ప్రతి పనిలో అడ్డంకులు తగులుతానే ఉంటాయి. కానీ విన్నర్స్ దేన్ని అంత తొందరగా వదిలిపెట్టరు, పర్సిస్టెంట్ గా ఉంటారు. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడతారు, తొందరగా వదిలిపెట్టేసి తొందరగా క్విట్ చేయరు. విరాట్ కోహ్లీ బికేమ్ విరాట్ కోహ్లీ ఆఫ్టర్ థౌజండ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఊరికే విరాట్ కోహ్లీ అయ్యాడంటారా? ఎన్ని గంటలు ప్రాక్టీస్ తర్వాత, ఎన్ని గంటలు ఎఫర్ట్స్ తర్వాత, పర్సిస్టెంట్ గా ఎన్ని విన్స్ ఎన్ని లూజర్స్ అన్ని చూసిన తర్వాత విరాట్ కోహ్లీ బికేమ్ విరాట్ కోహ్లీ కదా. ఈ ఆథర్ చెప్తున్న మరొక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇస్ పవర్ ఆఫ్ మాస్టర్ మైండ్. పవర్ ఆఫ్ మాస్టర్ మైండ్ అనమాట. ఎక్కడైనా చూడండి, ఒక గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఒక మెకానిజం వర్క్ చేస్తుంది. ఒక మేనేజర్, ఒక డిప్యూటీ మేనేజర్, ఇట్లా చాలా కేడర్లు ఉంటూ ఉంటాయి అనమాట ప్రతి ఒక్కరి దగ్గర. ఖచ్చితంగా అవన్నీ గ్రూప్ ఆఫ్గానే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు అనమాట. పవర్ ఆఫ్ మాస్టర్ మైండ్ అనమాట. ఆ ఒక ఈ విధంగానే 100% సక్సెస్ అవుతారు. కాకపోతే ఏంటి అంటే అక్కడ సాలరీస్ ఉంటాయి, కానీ మన దగ్గర ఏముంటుంది అంటే ఎంటర్ప్రినర్షిప్ అనమాట. ప్రతి ఒక్కరు ఓనర్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే సోలోప్యూనర్ నుంచి ఎంటర్ప్రినర్గా ఎదగడం జరుగుతుంది. అంటే వ్యక్తిగతంగా మనం స్టార్ట్ అయినప్పటి నుంచి మన ఒక ప్రాఫిట్స్ అవ్వచ్చు, ఎఫర్ట్స్ అవ్వచ్చు దగ్గర నుంచి ఇండివిజువల్ జర్నీ నుంచి ఏమవుతుందంటే గ్రూప్ జర్నీగా మనకి ఎండ్ అవుతుంది అనమాట. అక్కడ ఉన్న తేడా ఇప్పుడు ప్రిన్సిపల్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, ఇదంతా ఒక మెకానిజం. అంతా కూడా డిప్యూటీ, ఈ యొక్క డిఓ అవ్వచ్చు, ఇదంతా కూడా ఇదంతా గ్రూప్ ఆఫ్ మాస్టర్ మైండ్స్ అనమాట. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలంటే ఏంటంటే గ్రూప్గానే సక్సెస్ అవుతాం. ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి అంటే ప్రతి ఒక్కరం గ్రూప్గానే సక్సెస్ అవుతాం. ఎందుకు నేను ఒక్కరిని చేసుకొని వెళ్ళొచ్చు, కానీ ఎందుకు అంటే సార్ అంటుంటాడు ఇది గ్రూప్గానే సక్సెస్ అయ్యేది, అందుకనే ఇంత కష్టం అని అంటుంటాడు సార్. అలాగే ఇప్పుడు ఒక ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఉన్నారు అనుకోండి, కానీ ఏంటి అంటే కొందరు ఫౌండర్స్ ఒక మాస్టర్ మైండ్ అనమాట ఈరోజు సక్సెస్ అవ్వడానికి. అలాగే ఒక రిలయన్స్ ఉంది. రిలయన్స్ కూడా 1000 మంది ఒక ఎఫర్ట్స్ టుగెదర్గా వర్క్ చేసి ఒక రిలయన్స్ అనేది ఈరోజు సక్సెస్ఫుల్గా జర్నీ స్టార్ట్ అవుతుంది. అలాగే మనం కూడా సక్సెస్ అవ్వడానికి మన నెట్వర్కే మనకు హెల్ప్ చేస్తుంది. మన నెట్వర్క్ ఈరోజు ప్రసాద్ అనే ఒక సినిమా వచ్చింది చిరంజీవిది. ఎందుకు తొందరగా సక్సెస్ అయిపోయింది, ఎందుకు అందరు అట్లా ఎక్కువ ఆడియన్స్ వస్తున్నారు, ఎందుకు అప్పుడే ఇన్ని కోట్లు వచ్చేసింది అంటే తనకు ఆల్రెడీ నెట్వర్క్ ఉంది అనమాట. అలాగే మన ఒక కస్టమర్ నెట్వర్కే మన నెట్వర్క్ అనమాట, నెట్వర్క్ అనమాట. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్, అందుకనే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. సక్సెస్ అనేది ఇండివిజువల్ జర్నీ, సోలో జర్నీ కాదండి. మీలాగా ఆలోచించే వాళ్ళు, మీ ఆలోచనలకి దగ్గరగా ఉండే వాళ్ళు, మాస్టర్ మైండ్స్, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిస్తే ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అవుతుంది.
See, for example, Infosys, group of co-founders are masterminds. Reliance, a team of thousands of people made Reliance. Just Ambani's mind ఒకటే కాదు కదా, అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ టు మేక్ రిలయన్స్ వాట్ ఇట్ ఇస్ టుడే. సో ఈ ఆథర్ చెప్తుంది యువర్ నెట్వర్కింగ్ విల్ హెల్ప్ ఇన్ యువర్ గ్రోత్. మనం చాలా సార్లు అనుకున్నాం కదా, యువర్ నెట్వర్కింగ్ ఈజ్ యువర్ నెట్ వర్త్. ఆథర్ చెప్తున్న 10th నెట్వర్కింగ్ ఈజ్ నెట్వర్త్ అనమాట. అందుకనే మనం వర్క్ చేస్తున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసి 10th వన్ వచ్చేసి ఏంటంటే స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అనమాట. మనం చూస్తే అర్థమవుతుంది మన ఇంట్లో కానీ మన టీంలో కానీ వీళ్ళు ఖచ్చితంగా పట్టుబట్టారు, ఖచ్చితంగా వీళ్ళు చేసేటట్టే ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు కొందరు చూసి. స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అనమాట. ఇదే ఒక మన ఎనర్జీ, ఈ యొక్క స్ట్రాంగెస్ట్ ఎమోషనే ఎనర్జీగా మారి మనని డ్రైవ్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం అచీవ్ చేయడానికి డ్రైవ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇవే మన ఒక గోల్స్ అచీవ్ చేయడానికి, ఇప్పుడు ఒక 10 వీక్స్ గోల్ అవ్వచ్చు, ఒక 100 వీక్స్లో ఒక 10 వీక్స్ కంప్లీట్ చేయడం అవ్వచ్చు. ఈ యొక్క గోల్స్ని అచీవ్ చేయడానికి ఒక పర్పస్ని, మనం ఒక పర్పస్ ఉంది, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్ళాలని, ఒక సస్టైనబుల్ ఇన్కమ్లోకి వెళ్ళాలని ఒక పర్పస్ ఉంది. ఇంత టైం ఇస్తున్నాం అని అంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వెళ్ళడానికి ఒక పర్పస్ ఉంది. ఇదైతే ఫుల్ఫిల్ చేయడానికి ఇది ఒక క్రియేటివిటీ మనకి చేసి పెడుతుంది మన యొక్క స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అనమాట. ఇది ఆటోమేటిక్ చేస్తుంది అనమాట. మన సక్సెస్ అవ్వడానికి ఆటోమేటిక్ చేస్తుంది ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అనమాట. 11th వన్ వచ్చేసి ఏంటి అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ అంటే లైక్ ఏ గార్డెన్. మనం ఏదైతే థాట్ చేస్తామో, ఏదైతే థింక్ చేస్తామో అదే మనకి తిరిగి ఇవ్వబడును. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏది ఆర్డర్ చేస్తామో ఆన్లైన్లో అదే వస్తుందా లేదా మనకి ప్రొడక్ట్, సేమ్ వే అనమాట. ఆల్రెడీ మనం ఆ ఒక మార్కెట్లో ఉన్నాం అనుకోండి, మనము ఏది పట్టుకుంటే అది వచ్చేస్తుంది కదా, ఏది పే చేస్తే దానికి అమౌంట్ పే చేస్తే వచ్చేస్తుంది కదా. సేమ్ వే అనమాట మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా. మనం ఏ థింక్ చేస్తామో, నేను అచీవ్ చేస్తాను, నేను అచీవర్స్తో నేను అక్కడ ఉంటానని చెప్పి ఎప్పుడైతే మనం థింక్ చేస్తామో అది మనకి ఇంట్యూషన్గా మారుతుంది అన్నమాట. అదే హ్యాబిట్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు సారు ఒక 10 వీక్స్ సంబంధించి ప్రోగ్రామ్ అనగానే నేను 7 to 7 పెట్టేసుకున్నాను అంటే ఒక హ్యాబిట్స్ని క్రియేట్ చేసింది. అదే ఒక ఇంట్యూషన్గా అంటే మనం చేయాలని చెప్పి తపనను క్రియేట్ చేసింది. నాలో ఉన్న తపన అనేది అది యాక్షన్ కింద మారింది. అదే డ్రైవ్ చేస్తుంది, అవన్నీ క్రియేషన్ చేయడానికి డ్రైవ్ చేస్తుంది అనమాట. అలాగే అందుకనే మన ఒక మైండ్ అనేది లైక్ ఏ గార్డెన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బ్రెయిన్ అనమాట. ఈ బ్రెయిన్ అనేది ఏంటి అంటే మన యొక్క రిసీవింగ్ సిస్టమ్ అని, బ్రాడ్కాస్టింగ్ రిసీవింగ్ సిస్టమ్ అనమాట. మనం ఏది నమ్ముతామో అది ఇవ్వడం జరుగుతుంది. థింక్ అండ్ రిసీవ్, ఏది ఇస్తామో అది ఇవ్వబడుతుంది, అంతే, సింపుల్ వే అనమాట. అలాగే మనము ఏదైతే మనం చేయాలని మనం అనుకుంటున్నామో, ఇప్పుడు సార్ అంటుంటాడు మీరు ఏదైతే వెతుకుతున్నారో అది నిన్ను వెతకబడుతుంది, అది నిన్ను వెతుకుతుంది అని చెప్తుంటాడు. అంటే మనం ఏది వెతుకుతున్నామో అది ఆల్రెడీ నిన్ను వెతుకుతుంది. అంటే మనం ఏది అడుగుతామో ఖచ్చితంగా నేను అచీవ్ చేయాలని మనం అనుకుంటామో అది ఖచ్చితంగా దానికి సంబంధించిన సిచ్యువేషన్స్ కానీ, పర్సన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు వాతావరణం కానీ, సీనియర్స్ని అటాచ్మెంట్ కానీ, ఇప్పుడు అన్నీ కూడా టైము దొరకడం కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి పెడుతుంది అనమాట మనకి. 3rd వన్ వచ్చేసి ఏంటంటే 6th సెన్స్ అనమాట. అంటే ఇవన్నీ 12 ఈ 12 ఏవైతే మనం ప్రాక్టీస్లోకి ఎప్పుడైతే తీసుకెళ్తామో అప్పుడు ఏం చేస్తుంది అంటే మన ఇంట్యూషన్ చెప్తుంది అనమాట, షార్ప్గా పనిచేస్తుంది. నువ్వు చేయగలవు అని చెప్పి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది. యాక్షన్స్ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంటాయి. ఖచ్చితంగా మనం సాధించి తీరుతాం అనమాట. అలాగే ఎప్పుడైతే మనము చేయలేను అని చిన్న థాట్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జూమ్ ఇప్పుడు మీటింగ్ ఉందనుకోండి, కరెంటు పోతుందో ఏమో అని చెప్పి ఒక మాట అనుకున్నా అనుకోండి, ఖచ్చితంగా పోతుందండి. అంటే దానికి ఇచ్చాను అనమాట, క్లూ అనమాట. క్లూ ఇస్తే ఖచ్చితంగా వెళ్తుంది, లేకపోతే మామూలు అప్పుడు ఎప్పుడు కరెంటు వెళ్ళదు, పోదనమాట. అంటే చూడండి, మన స్ట్రాంగెస్ట్ బిలీవ్ అనమాట. ఎప్పుడైతే మనం నమ్ముతామో అది ఇంట్యూషన్ నమ్మి షార్ప్గా పనిచేస్తుంది. అది ఖచ్చితంగా మనని సక్సెస్ అయి తీరుతుంది. దానికి సంబంధించిన ఇంట్యూషన్ మొత్తం కూడా మనకు చెప్పేస్తుంది అనమాట. మనం సక్సెస్ అవుతాము, మనం చేయగలము, ఆ టీము రెడీ అవుతుంది, అన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇట్లా మనకు ఇందులో మనం మాస్టర్ మైండ్ సాధిస్తే 100% మనం సాధించవచ్చు అనమాట. మొదట్లో తను చెప్పింది ఏంటి అంటే ధనవంతుడు అవ్వడం అనేది ఎవరి సొత్తు కాదు, ఇది లక్కు సంబంధించిన విషయం అసలే కాదు. మన యొక్క డైరెక్షన్స్ కానీ, మన డిసిప్లిన్ కానీ, మనం చేసే వర్క్స్ కానీ, మనకు బర్నింగ్ డిజైర్ కానీ, దీన్ని బట్టి మనం సక్సెస్ అయ్యేది అనేది ఉండడం జరుగుతుంది.
మరి ఒక 13 పాయింట్స్ని మళ్ళీ ఫస్ట్ నుంచి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి బర్నింగ్ డిజైర్, సెకండ్ వన్ వచ్చేసి ఫెయిత్, స్ట్రాంగెస్ట్ ఫెయిత్ అంటే నమ్మకం. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఆటో సజెషన్ అంటే సెల్ఫ్ టాక్ అనమాట, మనకు మనం ఏమనుకుంటున్నాం అని చెప్పి. ఫోర్త్ వన్ వచ్చేసి స్పెషలైజ్డ్ నాలెడ్జ్, ఎందులో అయినా ఒక స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటే అందులో సక్సెస్ అవుతాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇమాజినేషన్ అనమాట. సిక్స్త్ వన్ వచ్చేసి ఆర్గనైజ్డ్ ప్లానింగ్. సెవెంత్ వన్ వచ్చేసి డిసిషన్. ఎయిత్ వన్ వచ్చేసి పర్సిస్టెన్స్ అంటే పట్టుదల. నైన్త్ వన్ వచ్చేసి పవర్ ఆఫ్ మాస్టర్ మైండ్. 10th వన్ వచ్చేసి స్ట్రాంగెస్ట్ ఎమోషన్. 11th వన్ వచ్చేసి సబ్ కాన్షియస్ మైండ్. 12th వన్ వచ్చేసి బ్రెయిన్ అనమాట, అంటే బ్రాడ్కాస్టింగ్ అంటే మల్టిపుల్గా ఏదైనా చేయగలదు మైండ్. 13th వన్ వచ్చేసి ఏంటి అంటే సిక్స్త్ సెన్స్ అనమాట, ఇంట్యూషన్. అందరు నోట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యు సార్. మేడం మళ్ళీ ఒక్కసారి చెప్పండి మేడం, నిదానంగా చెప్పండి. మీరు చెప్పిన ప్రతి 11 పాయింట్లు కొంచెం స్లోగా చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను రిపీట్ చేసి వాటిని ఒకసారి రిమైండ్ చేస్తాను, అప్పుడు ఒక్కొక్కటి నోట్ చేసుకోండి, సరేనా? ఓకే. ఆ, సరే, అందరూ అందుకనే రెడీగా ఉన్నారా? పెన్ పేపర్ తోటి మంచి పాయింట్స్ ఇవి అన్ని కూడా ఇంపార్టెంట్. నిన్న సార్ కోసము మంచి వీడియో వెతికేటప్పుడు నాకు దొరికింది ఇదే, ఈరోజు మేడం గారు ఇదే సెలెక్ట్ చేసుకున్నారు. ఒకసారి మనం అందరూ లేచి కూర్చొని పెన్ పేపర్ తీసుకొని ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ మేడంకి అయితే ఒకసారి హార్ట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పినట్టు. మన జూమ్ భాష ఏంటి? హార్ట్ ఇస్తే థ్యాంక్స్ అన్నట్టు. నచ్చితే చెప్పిన విషయాలు, రైట్? వింటున్నారా అని అంటే తంబిస్తారు. ఓకే, రైట్. డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు 13 పాయింట్స్ అనేవి మన సక్సెస్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఇండస్ వివా అనేది వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంటే కొంచెం స్కిల్ బేస్డ్గానే ఉంటుంది, మొత్తం టోటల్గా స్కిల్ బేస్డ్గా ఉంటుంది. ఓన్లీ మార్కెటింగ్ కాదు, నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలి. అమ్మి పెట్టడం. సో అది మొదటి స్టెప్. ఎవరికైనా అమ్మడం రావాలి. ధీరుభాయ్ సైతము వస్త్రాలు టీవీఎస్ కట్టుకొని అమ్మితేనే అతను ఏ రేంజ్కి, ఎవరికైనా అమ్మడం అనేది రావాలి. సెల్లింగ్ అనేది, రిటైల్ స్కిల్స్ అనేది మినిమం స్కిల్స్. షాప్లో కూర్చుంటే 4 ప్రోడక్ట్లు అమ్మగలగాలి. ఇది బిజినెస్ మ్యాన్కి, ఉమెన్కి ఉండాల్సినటువంటి. ఒక ఉమెన్ పచ్చళ్ళు తయారు చేసిందంటే తన పచ్చళ్ళ గురించి అవతల వ్యక్తికి కనెక్ట్ చేయగలగాలి, తన దగ్గర ఉన్న శారీస్ గురించి కనెక్ట్ చేయగలగాలి. ఎవరైనా సరే మినిమం. దీన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటాం. సెల్లింగ్ స్కిల్స్, రిటైలింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఇవి మినిమం. ఈ కాన్ఫిడెన్స్ ఎవరికైతే లేదో వాళ్ళని కొంతవరకే తీసుకెళ్ళగలుగుతాం. దగ్గరుండి ప్రజెంటేషన్ చేసి ఒక డైమండ్ క్రియేటర్ వరకు తీసుకెళ్ళగలుగుతాం. ఆ తర్వాత 500 చేయలేం, కష్టం అవుతుంటుంది. తన మీద తనకు ఉండాలి ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను సెల్ చేయగలను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలను అనేది ఉండాలి. మినిమం అది. ఓకే. సో ఇంకోటి, ఈ బిజినెస్లో ఇది వర్చువల్గా జరిగేది. మొన్న ఒక స్నేహితుడు, అసలు నేనేం కొనుక్కొని పెట్టుకోకర్లేదంటే, నువ్వేం కొనుక్కొని పెట్టుకోకర్లేదు, నీకు అవసరం లేకుంటే ఏం అవసరం లేదు. మరి వాళ్ళ దగ్గర మనీని నువ్వు ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు స్టోర్ పెట్టాల్సిన అవసరం లేదు. కంపెనీనే ఒక స్టోర్ పెట్టింది, దానికి లింక్ ఇస్తుంది, ఆ లింక్ అవతల వ్యక్తికి పంపి చాలు. నువ్వు అవేర్నెస్ చేస్తే చాలు. అతను అంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే అతని ఊహల్లోకి ఇన్వెస్ట్మెంట్లు, పెద్ద పెద్ద ఐడియాలు, ఒక స్టోర్ పెట్టుకోవడాలు, ఇవన్నీ వస్తున్నాయి అతనికి. నేను ఒకసారి క్లారిటీ తెచ్చిన తర్వాత 21st సెంచరీ ఇంకా ఆ పాత మూస పద్ధతి కాదు అని చెప్పాను. ఓకే. సో వీటికి సంబంధించినటువంటిది అందరికి ఐడియా లేదు, దాన్ని అవగాహన, అవేర్నెస్ చేయడమే మన యొక్క బిజినెస్ సంబంధించినటువంటిది, రైట్? ఓకే, నోట్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. సో ఇది స్కిల్ బేస్డ్గా మనం వెళ్ళేది కాబట్టి 500 వరకు మనం వెళ్ళాలి అంటే మినిమం నేను బిజినెస్కి సంబంధించిన అవగాహన, సెల్లింగ్ చేయగలను, వేరే వాళ్ళకి అర్థమయ్యేది చెప్పగలను,
నేను అవసరం లేని ప్రోడక్ట్‌ని అంటగట్టట్లేదు. చాలా చాలా అవసరం ఉన్నది. నేను ఇంట్లో వాడుతున్నది నాకు అవసరమైంది అవతల వ్యక్తికి నేను. ఓకే. కాస్ట్ గురించి అనుకోండి. ప్రీమియం ప్రొడక్ట్ కాస్ట్. న్యూట్రాస్యూటికల్‌కి మినిమమ్ ఏ కాస్ట్ ఉండాలో ఆ కాస్ట్. ప్రీమియం అయినప్పటికీ యాక్చువల్లీ ఐఫోన్ అనేది ప్రీమియం. చైనా ఫోన్, ఐఫోన్ ఉందనుకోండి. ఓకేనా? కమాల్ గారు, కళ్యాణి మేడం. ఫోన్‌కి మినిమమ్ కాస్ట్ ఎంతనో అంత కాస్ట్ ఉంటది గానీ, పెన్ కాస్ట్ ఫోన్‌కైతే పెట్టరుగా. హ్మ్. తక్కువలో ఇద్దామని ఎంత అంటే మినిమమ్ తయారీకి ఎంత పడుతుందో అంత నిర్ణయించే వ్యవస్థ ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ డిపార్ట్మెంట్‌లో ఉంది. దాన్నే మానిటరింగ్ అథారిటీ అంటారు. అర్థమైంది? మినిమమ్ న్యూట్రాస్యూటికల్ తయారు చేయడానికి ఎంత అవుతుందో ఆ మినిమమ్ కాస్ట్ వాళ్ళు సూచిస్తారు. రైట్? సో, మినిమమ్ ఫోన్ కాస్ట్ ఎంతుందో అంతుంటుంది. న్యూట్రాస్యూటికల్ కాస్ట్ మినిమమ్ కాస్టే మనకి 3000 అనేది. రైట్? ప్రీమియం కాస్ట్ అందుకనే చాలా కంపెనీలు చూడండి, వాళ్ళకంత పెద్ద ఆర్&డి లేకపోయినా గానీ, దాంట్లో అంత రిజల్ట్ లేకపోయినా గానీ, వాళ్ళు తయారు చేసిన న్యూట్రాస్యూటికల్ కాస్ట్ సేమ్ మన కాస్ట్. ఇంకా 300 ఎక్కువనే. గమనించారా? 300 ఎక్కువనే ఉన్నాయి. అలాగా. నేను అనుకున్నా ఒకవేళ వీళ్ళు న్యూట్రాస్యూటికల్ అని చెప్పి తయారు చేసినా కూడా, ఆ నేచురల్ ప్రొడక్ట్ కాస్ట్ ఎంతుంటుందని. మినిమమ్ కాస్ట్ అన్నమాట అది. ఒక వ్యక్తికి ఆర్గానిక్‌గా ఆయుర్వేదిక్ వేలో నేచురల్ ప్రొడక్ట్‌ని అందించాలంటే ఇది. మళ్ళీ ఇంకా మన దగ్గర మంచి రిజల్ట్ ఉన్నటువంటి సైంటిఫిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఆర్&డి ఉంది. ఐఫోన్ అంతా. ఓకే. ఐఫోన్‌కి ఎందుకు కాస్టో తెలుసా? దాని కాస్ట్? దాని ఆర్&డి మీరు చెక్ చేయండి యూట్యూబ్‌లో. అంత కాస్ట్ ఎందుకనంటే దాని యొక్క ఆర్&డి, దాని యొక్క స్పెషలైజేషన్. ఓకే. ఈ మినిమమ్ ఆలోచనలు, క్లారిటీ ఎంత బావుంటే ఫస్ట్‌దేం చెప్పాను? కాన్ఫిడెన్స్. నేను సెల్లింగ్ చేయగలననే కాన్ఫిడెన్స్. 500కి రీచ్ చేయాలంటే బిజినెస్‌కి సంబంధించినటువంటి విషయాలలో క్లారిటీ. బాగా వినండి. ఫస్ట్ 215 దాటుకొని 500 రేంజ్‌కెళ్ళాలి అనంటే ముందు నేను సెల్లింగ్ చేయగలననేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. నేమ్ లిస్ట్ అయిపోయింది. అనేక భయాలు ఎంటర్ అవుతూ ఉంటాయి. హ్మ్. నేమ్ లిస్ట్ అయిపోయింది. ఇట్లాంటివి. నేమ్ లిస్ట్ అయిపోదు. కాఫీ అవసరం అయిపోద్దా? ఎప్పుడైనా చెప్పండి నాకు. జాతకం చూసి చెప్పండి. కాఫీ అవసరం ఇంక అయిపోయింది. కూల్ డ్రింక్ అవసరం అయిపోయింది. తెలిసిపోయింది అందరికీ కూల్ డ్రింక్‌ల గురించి. ఇంక వాడడం తక్కువ అయిపోతుంటది. రాను రాను అనారోగ్యం పెరుగుతున్న కొద్దీ కూల్ డ్రింక్ వాడకం తగ్గుతుంటుంది. అంతే. హ్మ్. కానీ పల్స్ వాడకం ఎంత తెలిస్తే అంత పెరుగుతుంటది. ఎంత తెలిస్తే అంత. హ్మ్. మొన్న ఫస్ట్ మా మేడం గారు మా మేడం వాళ్ళ ఇంట్లో చెప్పినప్పుడు ఫస్ట్‌లో రియాక్షన్ వాళ్ళంతగా ఓకే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫ్యామిలీకి 2 చొప్పున తీసుకున్నారు పల్సు. ఫ్యామిలీకి 2 చొప్పున. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలుంటే కొంచెం పెద్దవాళ్ళు. ఇంజినీరింగ్ కంప్లీట్ అయితే ఐ కేర్ గూడా తీసుకున్నారు. చెప్పండి. ఏ రోజుకైనా అవసరం పడ్డదా లేదా? హ్మ్. ఇప్పుడు నేను తెచ్చుకున్నవి అయిపోయినాయి పల్సు. నేను తెచ్చుకున్నవి అయిపోయినాయి. మొన్న ఒక్కటుంటే కృష్ణయ్య సార్ తీసుకెళ్లారు వాళ్ళ అమ్మాయి కోసం. చూడండి. వాళ్ళ అమ్మాయి బెంగుళూరులో ఉంటుంది. హాస్టల్‌లో ఉంటుంది. ఫాదర్ ఎళ్తున్నారు బెంగుళూరు. ఎలాగో బెంగుళూరు ఎళ్తున్నాను. అమ్మాయి దగ్గర పల్స్ అయిపోయింది అని చెప్పి తండ్రి పల్స్ తీసుకొనెళ్లారు. అర్జెంట్ సార్ నా దగ్గర పల్స్ అయిపోయింది. ద నీడ్ ఆఫ్ ప్రొడక్ట్ మీకు అర్థమవుతుందా అసలు? దానికి ఫ్యూచర్ మీరు గెస్ చేయాలి సోర్స్‌ని. ఇక్కడ నాకు గాలి తగులుతుందనుకోండి. చూస్తే ఆహా! ఈ కిటికీలోంచి గాలి వస్తుంది. అబ్బా! ఈ నేచర్‌లో ఇంకెంత గాలి ఉందో. గెస్ చేయాలా వద్దా? ఆ చెట్టు ఊగుతుంది. ఆహా! గాలి వస్తుందనుకో లేకపోతే గాలి వస్తుందని ఎట్లా తెలుస్తది? కలిగినట్టు తెలుస్తదా? మా చెట్టు అంత ఊగుతుందంటే గాలి. రైట్? ఓకే. అట్లాగే ఇప్పుడున్న దాన్ని బట్టి ఒక్కసారి గెస్ చేయాలి ఈ ప్రొడక్ట్‌కి ఎంత డిమాండ్ ఉండబోతుంది అనేది. సో, ఎరుకపరచుకోవడం, అవేర్‌నెస్ చేయడంలోనే ఉంది. స్కిల్స్‌ని పెంచుకోవడంలోనే ఉంది. కాన్ఫిడెన్స్‌ని పెంచుకోవడంలోనే ఉంది. క్లారిటీ తీసుకోవడంలోనే ఉంది అనేది మీకు తెలియాలి. ఓకే.
సో నా యొక్క బిజినెస్ స్కూల్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్కి నేనెంత ఎరుకపరుస్తున్నానో డైలీ 5 AM 5 PM ద్వారా అండ్ పర్సనల్ ప్రోగ్రామ్స్ స్పెషలైజేషన్ చేసి మరీ చెప్తున్నాం కదా, డిజైన్ చేసి GSM దాంట్లో ద్వారా. ఓకే, గాట్ ఇట్. ఒకసారి రైట్. సో మన యొక్క R&Dకి మనం ఒకసారి హార్ట్ ఇద్దాం. మన మన గ్రేట్నెస్ అంతా ప్రొడక్ట్లే. ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైనా సరే ఒక నెగటివ్గా చేసిన ఒక మాట, నెగటివ్ థింకింగ్ చేసినా కూడా ప్రొడక్ట్ల దగ్గరనే ఉంటుంది, మొత్తం ఆ ప్రొడక్ట్ల దగ్గరనే ఉంటుంది. సో ఆ ప్రొడక్ట్లు ఒక్కసారి దానికి సంబంధించి ఎంతో ప్రాణసహితమైనది అంటే, నేను అందుకే చాలాసార్లు చెప్పాను, నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రకే ఆ ఇండస్ట్రీకే వన్నే తీసుకొస్తాయి మన యొక్క ప్రొడక్ట్లు, అంత అద్భుతమైన ప్రొడక్ట్స్. రైట్. సో ఇప్పుడు లాస్ట్ది మళ్ళీ ఇంకా బోరు అనుకోకండి, ఇంకొకటి కూడా చెప్తాను. ఫస్ట్ నేను కాఫీని సెలెక్ట్ చేసింది, పల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. కాఫీ సెలెక్ట్ చేసి మా ఫాదర్కి పంపాను. మా ఫాదర్ వెంటనే దాన్ని ఇచ్చేశారు, రిజెక్ట్ చేశారు, వెనక్కి పంపించేశారు. సరేలే నేను వాడుకుంటానని చెప్పాను. ఓకే, మనం మా ఫాదర్తో చెప్తున్నాను, మీరే అసలు కాఫీ అయిపోక ముందే కాఫీని ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నారంటే దీని సక్సెస్ రేట్ మీరు గెస్ చేయొచ్చు అని చెప్పాను మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు. దీని ఫ్యూచర్ని మీరు గెస్ చేయాలి అంటే, మీరు అయిపోక ముందే ఇప్పుడు బ్లాక్ కాఫీ అని పల్స్ లేదు అని అలుగుతున్నారు ఇప్పుడు, తెలుసా గణేష్? పల్స్ లేకపోతే ఇద్దరు కొడుకుల మీద అలుగుతున్నారు, నాకు పెట్టట్లేదురా వీళ్ళే తాగేస్తున్నారని. అట్లా నేను మొన్న ఒకటి ఇచ్చేసి ఎవరికి ఇవ్వకండి, మీరే తాగండి దీన్ని, ఇది మీకు అని చెప్పి ఇచ్చాను. అది ఓకే, ప్రొడక్ట్స్ గురించి. రైట్. ఎందుకనంటే ఒక పేదవాడిగా ఉండిపోవడానికి, ఒక పర్సన్ కాస్ట్లీగా తయారైపోవడానికి, ఒక మంచి బిజినెస్ మ్యాన్గా తయారైపోవడానికి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ఏంటి కారణం? ఒక పేదవాడు అట్లాగే ఉండిపోవడానికి, తను కూడా బిజినెస్ చేస్తాడు, ఇతను కూడా చేస్తుంటాడు. ఏది కారణం అనుకుంటారు మేడం? డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ తన చేతిలో లేకపోవడం, ఒకటి సెల్లింగ్ చేయకపోవడం. అంతే, విలువైన ప్రొడక్ట్ తన చేతిలో లేకపోవడం. అమ్ముకోవడానికి విలువైంది తన చేతిలో ఏది లేదు. ఏదో భూము బంగారమో ఏదో ఒకటి ఉంటే బాగా కోటీశ్వరుడు అయ్యేవాడు. సింపుల్. మీ దగ్గర అమ్ముకోవడానికి వేరే వాళ్ళకి అవసరమైంది, డిమాండ్ ఉంది, మీ దగ్గర ఏముంది? నేను ఎప్పుడూ గెస్ చేశాను 7 years బ్యాక్, ఈ అడ్వాన్స్డ్ ఆయుర్వేద న్యూట్రాస్యూటికల్ జపాన్ R&D తోటి ఆయుర్వేదానికి, విజ్డమ్కి దాని టెక్నాలజీని యాడ్ అయిందంటే వండర్ఫుల్గా ఉంటుందని నేను గెస్ చేశాను. అదే జరుగుతుంది. అర్థమైంది? గణేష్ నీ చేతిలో ఏముంది అసలు ఇప్పుడు? ఇది ఉంది, ఈ విలువైన ప్రొడక్ట్ ఉంది. ఓకే, అది. సో దాన్ని ఏ విధంగా మార్కెటైజ్ చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్, మార్కెటింగ్ ఎలా ఉంది అనేది మన చేతిలో ఉంటుంది. దానికి ఈ ట్రైనింగ్, ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఉపయోగపడుతున్నాయి కదా. అంతే. పవర్ఫుల్ కస్టమర్స్ ఇద్దరు నీకు లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్లో దొరికితే చాలు. పవర్ఫుల్ కస్టమర్స్ అంటే కనెక్ట్ అవుతాం. రైట్. ఇప్పుడు రాద్దాం. ఇది ఫస్ట్ది డిజైర్. ఓకే, ఈ క్లారిటీ ఉన్న తర్వాత ఓకే నేను ఎలాంటి ప్లాట్ఫామ్లో ఉన్నాను కంపెనీలో, డిజైర్ ఉండాలి. ఓకే, బర్నింగ్ డిజైర్ అని అన్నారు. బర్నింగ్ డిజైర్ 4 గంటలకి 5 గంటలకి ఉండే మత్తును కూడా బద్దలు కొట్టేటువంటి, దాన్ని కూడా జయించేటువంటి డిజైర్ ఉందా లేదా? ఇది ముఖ్యం. చూడండి, ఇందులో మొత్తం కూడా ఈ 13 పాయింట్లను ఎవరైతే పాటిస్తుంటారో, మీరు ఒక పాయింట్ చెప్పమంటే నేను ఆ ఒక్క పాయింట్ చెప్తా. ఏంటిదంటే, ఈ 13 పాయింట్లను ఎవరైతే పాటిస్తుంటారో నీ ఫ్రెండ్స్లో లేదా నీ గైడెన్స్లో వాళ్ళు ఒకరు ఉన్నారా లేదా అనేది పాయింట్. ఫస్ట్ అర్థమైందా? అది అసలు సక్సెస్ సీక్రెట్. వీటిని పెంచుకోవడము కాదు, ఇది ఆల్రెడీ కలిగి ఉన్న వాళ్ళతోటి మీకు సావాసం ఉందా లేదా, అది గైడెన్స్ రూపంలో కానీ లేకుంటే కొలీగ్ రూపంలో కానీ, ఇది ఉందా లేదా అనేది మెయిన్ పాయింట్.
ఇన్ రైట్ ఇది సేమ్ టు సేమ్ ఈ 13 పాయింట్లను ఎవరు కలిగి ఉన్నారు? వాళ్ళు ఒక్కరుంటే చాలు మీకు సావాసగాలు. అంతే. సో బర్నింగ్ డిజైర్ అనేది చాలా చాలా ముఖ్యం. అందరూ 250 వరకు 500 వరకు బర్నింగ్ డిజైర్ అంతే, ఇంకా స్టార్టింగ్ లెవెల్ వరకు ఉంటుంది. కానీ డైమండ్ బర్నింగ్ డిజైర్ అనేది కదా, ఫస్ట్ పాయింట్ రాసుకున్నారు కదా కమల్ గారు, బర్నింగ్ డిజైర్. దాని దగ్గర ఒకే ఒక పాయింట్ మీరు 10 రోజుల తర్వాత లేకపోతే సంవత్సరం తర్వాత చదివినా కూడా ఇది గుర్తు రావాలి. ఓకే, బర్నింగ్ డిజైర్ అనేది ఏంటంటే మీ యొక్క డ్రీమే మీ డ్యూటీ అవ్వాలి. అదే డ్రీమ్. డిజైర్ అది మీ యొక్క డ్రీమే మీ డ్యూటీ అవ్వాలి. మీ డ్యూటీ వేరే ఉంది, నా బాధ్యతలు వేరే ఉన్నాయి, నా డ్రీమ్ వేరేగా ఉంది, అలా కాదు. మీ యొక్క డ్రీమే మీ డ్యూటీ అయిపోవాలి. అది అలా భావించాలి. అది ముఖ్యం. సరేనా? మీ యొక్క డైమండ్ క్రియేషన్ మీ డ్యూటీ, మీ యొక్క టీం యొక్క డైమండ్ క్రియేషన్ మీ డ్యూటీ. అంతే. నేను ప్రస్తుతానికి ఇదొక్కటి సింపుల్గా మనం చేసాం. రెండవది ఫెయిత్ అండ్ బిలీఫ్ అనేది. ఫెయిత్, నమ్మకం ఉన్నట్టు ఎట్లా తెలుస్తుంది? పాటిస్తుంటే తెలుస్తుంది. కనీసం చేతిలో ఉన్న పనిని ఎంత పాటిస్తున్నాం అనేది మెయిన్ పాయింట్. మీకు ఒక పాటించడంలో ఒకటి చెప్తాను చూడండి. ఇదే ప్రోగ్రాంలో మీకు సంబంధించినటువంటి ఒక 5 మెంబర్స్, మినిమం ఒక 5 మెంబర్స్ టీము మీరు ఉంటే మీరు ఎలా ఉంటారు? ఇదే ప్రోగ్రాంలో ఒక 10 మంది వచ్చారు కళ్యాణి గారు. ఓకే, మీ టీమే ఉన్నారు అనుకోండి, మీరు ఎంత ఉత్సాహంగా లేస్తారు? అవునా? అందరూ లాగిన్ అయిపోయారు, నోట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఎలా ఉంటారు మీరు? సేమ్ అదే ఇమాజినేషన్. అంటే ఇప్పుడు చూడండి, ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళను అతను నాకు క్యాంపస్లో చెప్పేవాళ్ళు, అతను ఏంటి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నారు, ఫర్ 2 years నుంచి చేస్తున్నారు. అంటే వాళ్ళని అడాప్ట్ చేసేసుకుంటారు వాళ్ళు. ఒక ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళని చూస్తే వాళ్ళది మొత్తం కూడా ఎలా ఉంటుందంటే, ఇక నేను ఎస్ఐ అయిపోయాను అన్నటువంటిది వచ్చేస్తుంది. వాళ్ళ ప్రిపరేషన్లో కనబడిపోతుంటుంది. వాళ్ళు ఏదైనా సరే ఒక గ్రేట్ అచీవ్మెంట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు పూంతారంటారు కదా, ఆవహించుకోవడం అట్లా. సో మీరు ఉండడము అదే ఎగ్జిక్యూటివ్గా ఉంటున్నారా లేదా అనేది ముఖ్యం. అట్లా మీకు నిజంగానే ఒక 10 మంది, ఆ 20 మంది, అసలు ఇందులో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 40 మంది ఉన్నారు, నన్ను తీసేయండి. ఓకే, ఆ ఉన్న 40 మందిలో ఒక 20 మంది నా టీమే ఉన్నారు అని ఇమాజినేషన్ చేయండి. అసలుకి మీకు అసలు బోర్ కొడుతుంది అసలు విషయం? కొడుతుంది అనుకుంటున్నారా? కొట్టదు. ఇంకొక 10 విషయాలు చెప్పండి సార్ అంటారు. ఇంకా ఇంకా సక్సెస్ ఇంకా ఎక్కువ చేయాలి. అందుకనే రిచ్ పర్సన్ ఇంకా రిచ్ అవుతుంటాడు, టీం ఉన్న పర్సన్ ఇంకా ఇంకా టీంను పెంచుకుంటూ ఉంటారు. పేదవాడు అలానే పేదవాడుగా ఉంటాడు. సో వాళ్ళకున్నటువంటి ఇమాజినేషన్ చాలా ఇంపార్టెంట్. నేను నిజంగానే అది జరిగితే ఎలా ఉంటాను? నేను 90 కేజీలు 100 కేజీలు ఉన్నాను, కానీ 70 కేజీస్ ఉంటే ఎలా ఉంటాను? అప్పుడు ఎలా తింటాను? అలా అప్పుడు తింటే వచ్చేస్తుంది కదా అది నిజంగానే. అంతే కదా. సింపుల్ ఇమాజినేషన్ పవర్ అంటే అది. అంత బిలీఫ్ ఉందన్నమాట మీకు. అంత బిలీఫ్ ఉంది. 70లో ఉన్నప్పుడు ఎలా తింటానో అదే ఊహించుకొని అది చేస్తాను. ఇక అంతకంటే ఫెయిత్ ఏం కావాలి చెప్పండి? అవునా? సాక్షాత్ అక్కడ దేవుడు ఉన్నాడని మనం కూర్చొని అక్కడ ప్రేయర్ చేస్తున్నాం, పూజ చేస్తున్నాం. అంతకంటే ఫెయిత్ ఏం కావాలి? దట్ ఈస్ ఫెయిత్. అలా ఉండాలి ప్రతిరోజు కూడా. సో మన అటెంప్ట్ చేసేటప్పుడు మేడం అందుకనే చిన్న థాట్ కూడా నెగిటివ్ రానికండి అన్నారు. మరి ఆ చిన్నది కూడా రాకుండా ఏం చేయాలి అని అంటే అదే మరి మైండ్ ఎక్సర్సైజ్ అని అంటే. మైండ్ ఎక్సర్సైజ్. బ్రెత్ కౌంటింగ్ మీకు ఎట్లా రిజల్ట్ పాజిటివ్ ఉందా లావణ్య మేడం?
చాలా ఉంది సార్. నాది ఒకటే ఒక టార్గెట్ ఏందంటే సార్ 108 మీరు అంటుంటారు కదా సార్ 108 కంప్లీట్ చేయాలనేది ఒకటి సార్. 60, 70 దగ్గర రీచ్ అవుతున్నాను సార్ ఇంకా ప్రాక్టీస్ చేసి. అట్లే. సో ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇలా ఉన్నటువంటి బ్రీతింగ్ ఉచ్ఛ్వాస నిశ్వాస ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ నెమ్మది ఫస్ట్ దీన్ని స్లో చేసుకురావాలి. ఈ స్లోని కౌంట్ చేయడం తర్వాత థర్డ్ స్టెప్ అన్నమాట. కూర్చోవడం ఫస్ట్ స్టెప్. ఓకే, ఆ తర్వాత ఈ స్పీడ్ ఉన్న దాన్ని స్లో చేసుకోవడము. ప్రాణాయామం అంటే దాన్ని కంట్రోలింగ్ తెచ్చుకోవడం. ఇక్కడ సీక్రెట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రెత్ స్పీడ్ మైండ్ స్పీడ్ వేరు వేరు కాదు, ఒకటే. దట్ ఈస్ ద సీక్రెట్ సైన్స్ అన్నమాట. ఈ బ్రెత్ స్పీడ్ ఇది. ఇక్కడ భయం ఉంటే ఇక్కడ భారం ఉంటుంది, బరువు ఉంటుంది. ఇక్కడ కోపం ఉంటే ఇక్కడ వేగం ఉంటుంది. ఇది కంట్రోల్ చేస్తారు. ఇంకొకటి సార్, మొన్న మీరు అన్నారు కదా సార్, ఏది చేసినా ఏ వర్క్ చేసినా దాని మీదనే మనసంతా ఉండేటట్టు చూడమని చెప్తే అసలు ఎంత చేస్తున్నా కానీ అటు వెళ్ళిపోతుంది సార్. ఒక దగ్గర వర్క్ మాట్లాడుతుంటే వెళ్తుంది, మళ్ళీ ఇదే కదా ఇప్పుడు బ్రెత్ కౌంటింగ్ అని మళ్ళీ ఇటు ఆలోచన వస్తుంది సార్. అట్లా ప్రజెంట్ మూమెంట్ కి తీసుకురావడమే వీటిని కంట్రోల్ చేసుకోవడం. మైండ్ మీద ఎక్సర్సైజ్ అంటే ఇదే, అంతే. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దాని మీదనే ఉండాలి. ఇప్పుడు అభిలాష్ సార్ ఒకసారి చెప్పారు, మీరు యోగా సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మీ మైండ్ మొత్తం కూడా ఆ ప్రెసెంట్ మూమెంట్ లో ఉండాలి. నెమ్మదిగా బ్రీతింగ్ తీసుకుంటూ వాటిని మీరు చెయ్యాలి అని చెప్పారు. ఓకే, సేమ్ అది కూడా. ఓకే, సో డిఫరెన్స్ ఇది. ఇక్కడ వరకు ఈ 5 పాయింట్లు తీసేసుకొని ఇంకా చాలాది 3 పాయింట్లు కమల్ గారు రేపు మిగతా చెప్దాం. ఓకే, నా థాట్ పవర్ దాంట్లో ఆ తర్వాత ఉంటుంది కదా, శుక్రవారం నాడు వీటిని నేను చెప్పొచ్చు. సో ఫస్ట్ది డిజైర్ అనేది ఎట్లా ఉండాలి అనేది. ఫస్ట్ ఆ బర్నింగ్ డిజైర్ గురించి కూడా చెప్పాను. మీ డ్రీమే మీ డ్యూటీగా ఉండాలి. ఒకవేళ వేరే డ్యూటీస్ ఉన్నాయి సార్ నాకంటే చేయాలి, మరి తప్పదు. 35 ఏజ్ వచ్చింది అంటేనే ఏదో ఒకటి ఉంటుంది డ్యూటీ. ఓకే, సో ఆ డ్యూటీ చేస్తూనే ఈ డ్యూటీ కూడా ఈ పర్మనెంట్ డ్యూటీ అనుకోవాలి. ఈ కంపెనీలో నాకు ఒక మంచి భాగస్వామి ఉండాలని కోరుకోవాలి. ఇంతకంటే మంచి కంపెనీ దొరకదు. నేను నా జీవిత సారం చెప్తున్నాను. ఆ తర్వాత ఫెయిత్ గురించి చెప్పాను కదా, ఎంత ఫెయిత్ ఉండాలి అంటే పాటించడమే ఫెయిత్ అన్నమాట. మూడోది మననం, ఆటో సజెషన్. మనతోటి మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది మనం వినాలి. మన మైండ్ మనతో మాట్లాడుతుంటుంది, అది వినడం నేర్చుకోవాలి. ఈ సమాజంలో మనకంటూ ఒక కొత్త ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే మార్గాన్ని క్రియేట్ చేసుకోవడం నాట్ సో ఈజీ అన్న విషయం మనం తెలుసుకోవాలి. నేను కేవలం నా పెట్రోల్ ఖర్చుల కోసం స్టార్ట్ చేశాను. నాకు ఒక మంచి ఇన్కమ్ సోర్స్ కావాలి, నా జీతం అనేది సరిపోవట్లేదు అని స్టార్ట్ చేసిన వ్యక్తిని. ఒక 3,000 5,000 వచ్చినా కానీ మళ్ళీ మా మ్యాథ్స్ సార్ని అడగాల్సిన అవసరం లేదు అనుకొని స్టార్ట్ చేశాను. అది కాస్త ఈరోజు అలాగే పైప్ లైన్ క్యాష్ ఫ్లో అనేది క్రియేట్ అవుతూ 4 crores కంప్లీట్ అయిందంటే చూడండి అది మార్గం ఎంత పవర్ ఉందో. సరేనా? ఇది ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా చూడండి. నాకు సాధ్యమైనంత ఎత్తు ఎత్తడానికి అవసరం లేదు ట్రైనింగ్లు, ఇట్లా వేకప్లు, ఎర్లీ మార్నింగ్ వేకప్లు, ఇవన్నీ కూడా నాకు ఎంత సాధ్యమవుతుందో అది లిఫ్ట్ చేయడానికి అవసరం లేదు. ఇంకెక్కువ లిఫ్ట్ చేయడానికి 250 ర్యాంక్ కోసమే కాదు, 500 ర్యాంక్ కోసం, 1000 ర్యాంక్ కోసం ఎక్కువ లిఫ్ట్ చేయడానికి. అందరూ మేము ఎంత సాధ్యమైతే అంత లిఫ్ట్ చేస్తాము, ఎత్తగలుగుతాము, అంతకంటే ఎక్కువ ట్రై చేయము అని ఉంటుంది మైండ్ సెట్. ఎప్పుడు దానికి అలవాటు పడి ఆ ఆటో పైలట్ మోడ్లోనే ఉంటుంది. అంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయదు. మనం ఏం చేస్తామంటే ఆ ప్రాక్టీస్ చేయిస్తాను నేను ఖచ్చితంగా. ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది మస్ట్ అండ్ షుడ్ అట్లా. ఓకే, ఎక్కువ ఎత్తడానికి. సో సాఫ్ట్ స్కిల్స్ని మనం పెంచుకొని మనం సక్సెస్ అవుతుంటే మనల్ని చూసి టైం ఇచ్చే వాళ్ళు పెరుగుతారు. మనకు టైం ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. టైం తీసుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఆయన బిజీ డాక్టర్, తను పొద్దున్నే లేచి మనకి
ఆయన కస్టమర్ నుంచి ప్రోగ్రామ్కి వస్తున్నాడంట. కస్టమర్ నుంచి. ఇప్పుడు ఎంత అండి ఇన్కమ్ మీకు? కస్టమర్ ఉన్నప్పుడు తనకు ఒక 1000 2000 ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎంత? అన్మ్యూట్ చేసుకోండి సార్. 3,40,000 దాటింది సార్. 3,40,000. ఉమ్. ఇప్పుడు presentation లో చాలా బాగా ప్రెజెంటేషన్ చేస్తారు. ఆయన వెళ్ళారంటే రిటైల్ అవ్వాల్సిందే. కస్టమర్ నుంచి వచ్చాడు programs కి. ఓకే, కంటిన్యూ చేసుకున్నాడు. తన యొక్క సాఫ్ట్ స్కిల్స్ని పెంచుకోవడము, ఆ సక్సెస్ని చూపిస్తే టైం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అంత టైం ఇస్తున్నాడు తను, అంత టైం ఇస్తున్నాడు. అంటే చూడండి, ఆ, మనకి ఆ టైం ఇవ్వాలి అని అంటే, ఇంకొకరు మనకి టైం ఇవ్వాలి అని అంటే మనం ఎంతో నిరూపించుకోవాలి, ఇన్స్పైర్ చేయగలగాలి. అట్లయితేనే వస్తుంటుంది, లేకపోతే ఎలా వస్తుంది? ఉం? మన దగ్గర సబ్జెక్ట్ పెంచుకోవాలి. మర్చిపోయాను ఇంకొకటి, ఈ 13 పాటించే వాళ్ళతోటి స్నేహం చేయడం ఎంత ఇంపార్టెంటో, ఈ 13ని కొద్దో గొప్ప మన లైవ్ ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకురావడం అది తర్వాతది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ మేడం గారు 13 పాయింట్ చెప్పారు కదా కళ్యాణ్ గారు, తన అనుభవం నుంచి రాకపోతే అంత మంచిగా చెప్పలేదు. ఏదో పుస్తకం చెప్పినట్టు చూసి చెప్పినట్టు ఉంటది. తన అనుభవం నుంచి ఈ డిజైర్, ఫెయిత్, ఆటో సజెషన్, ఇమాజినేషన్ ఇవన్నీ చెప్పగలగాలి. ఇప్పుడు మేడం చెప్పేటప్పుడు నాకు సంబంధించిన ఉదాహరణ పోలుస్తూ చెప్పింది కదా, సార్ ఇమాజినేషన్ చేశారు, ఇవన్నీ చేసింది కదా, అవునా? మన అనుభవంలోంచి అవి రావాలి. సెకండ్ పాయింట్ అది ఇంపార్టెంట్. అప్పుడు మీకు టైం ఇచ్చే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతూ ఉంటుంది. ఇది మీకు, మీరు ఈ 13 పాయింట్ల వాళ్ళతోటి ఎంత బాగా సావాసం చేస్తే, ఆ 13 పాయింట్లు మీ జీవితం నుంచి, మీ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తాయి. సరేనా? ఓకే, డన్. సార్ 4th పాయింట్ మరి సార్. 4th ఇమాజినేషన్ అనేది మనం ఇంకా తర్వాత చేద్దాం డిస్కషన్. సరేనా? రేపు ఆ 13 పాయింట్స్ మేడం మీరు టైప్ చేసి 13 కూడా టైప్ చేసి గ్రూప్ లో ఒకసారి పెట్టండి. రేపు కూడా నేను అది చెప్తాను. ఓకే, ఇందులో కనెక్ట్ అయిన పాయింట్ సునీల్ మేడం గారు చెప్పిన దాంట్లో కనెక్ట్ అయింది. గుడ్ మార్నింగ్ సార్. బర్నింగ్ డిజైరింగ్ అనేది, ఆటో సజెషన్ అనేది కనెక్ట్ అయిన పాయింట్స్. రెండింటిని నీ కోణంలో చెప్పు, నీకున్న నాలెడ్జ్. బర్నింగ్ డిజైర్ అనేది మన డైమండ్ క్రియేషన్ కోసం పెట్టుకోవాలి సార్. అదే మన డ్యూటీ కింద. ఆటో సజెషన్స్ అనేవి ఈ అయ్యే ప్రాసెస్ లో మనతో మనం ఎవరైనా అడిగారు పొద్దున్నే నీ డ్యూటీ ఏంది అని అన్నారు. నేను పొద్దున్నే 5కి లేచి మా ఆరా క్లబ్కి మీటింగ్ సెషన్కి అటెండ్ అవ్వడం నా డ్యూటీ. ఓకే, ఇది డైమండ్కి ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నీ ఫ్యూచర్ డైమండ్కి ఉపయోగపడుతుంది, ప్రస్తుతం నీ డైమండ్ క్రియేషన్స్కి, డైమండ్ క్రియేటర్స్కి ఉపయోగపడుతుంది, అంతే కదా సార్? ఈ డైమండ్స్ని ఎంతమంది తయారు చేస్తే ఆ డైమండ్ అవుతాం మనం. సింపుల్ అది. సో ఇదే డిజైర్, బర్నింగ్ అనమాట. బర్నింగ్ అంటే ఆరుపోని అఖండ జ్యోతి అన్నట్టు. ఓకే, అది ఇప్పుడు నేను క్రియేట్ చేసుకునే నెట్వర్క్, నేను పెంచుకునేటువంటి ఆ స్కిల్స్ ఫ్యూచర్లో నాకు ఒక మంచి పైప్ లైన్ ఇస్తాయి. ఇన్నస్వీగా ఉన్నంత కాలం నాకు ఈ యొక్క సబ్జెక్టు, ఈ స్కిల్స్ ఎటు పోవు అనేది పెట్టుకోవాలి. ఓకే, నేను ఫ్యూచర్, ఇప్పుడు నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా లేదా అనేది మీరు విశ్వసించాలి. ఇక విశ్వసించాలి. సార్ ఇప్పుడు మార్నింగ్ లేవడం అలవాటు చేపిస్తున్నాడు, ఇది ఉపయోగపడుతుందా లేదా ఇండస్ట్రీ వాళ్ళకి, ఫ్యూచర్లకి అనేది మీరు విశ్వసించాలి. అది పాయింట్. సో నెక్స్ట్ బర్నింగ్ డిజైర్ అండ్ ఆటో సజెషన్. ఆటో సజెషన్ అంటే ఏంటి? మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది చూసుకోవాలి. ఆటోమేటిక్ గా మనకు కొన్ని సజెషన్లు ఇస్తుంటది మనసు, ఆటోమేటిక్ ఇస్తూనే ఉంటుంది.
ఒకానొక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఏం స్టార్ట్ కాదు. చిన్నప్పుడు వైట్ పేపర్లో ఉంటాము. తర్వాత ఈ మనసు అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇక అది మనతోటి మనం మాట్లాడేదానికి వాల్యూ ఎక్కువ ఇస్తాం, దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం. సో అది ఎలా ఇస్తుంది, ఏమైనా పక్కకు పోతుందా అనేది చూసుకోవాలి. ఎందుకంటే మన డెసిషన్స్ అన్ని దాన్ని బట్టే ఉంటాయి. డెసిషన్ ఏమాత్రం ఇటు కారు ఇటు కాదు ఇటు తిప్పుదామని అంటే కథమే. ఇంకా మంచి షార్ట్ రూట్ అయితే నో ప్రాబ్లం, మంచి రూట్ అయితే ఓకే. పొరపాటున రూట్కి రాంగ్ అయిందంటే మళ్ళీ ఇక తిరిగి యూటర్న్ తీసుకునేదాకా తిరుగుతూనే ఉండాలి, పోతూనే ఉండాలి. అంటే చూడండి, నీ నిర్ణయాలే నిజాలు అవుతాయి, గుర్తుపెట్టుకో. మన నిర్ణయాలే మన నిజాలు. కాబట్టి ఆ నిర్ణయాల దగ్గరనే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అది. ఇప్పుడు కొంతమంది ఏం లేస్తాంలే అనేది కొంచెం దానికి అట్లా ఇచ్చారనుకో సజెషన్స్, గుర్తుపడితే ముందే ఈ సంగతి నాకు ముందే తెలుసు అని నేను చెప్పాలి. నువ్వంతా ఆప్షన్ ఎత్తుకుతున్నావు, ఆప్షన్ ఉంటే చేయదు అది, గుర్తుపెట్టుకో. మనసుకి ఆప్షన్ ఉందంటే ఇక అది రిలాక్స్కే వెళ్తూ ఉంటుంది, ఆ రిలాక్స్ జోన్కే వెళ్తూ ఉంటుంది. కంఫర్ట్ జోన్ అంటాం దాన్ని. అదే ముఖ్యం దానికి. ఇప్పుడు ఈ రోజే నేను స్పీకర్ అనుకో, ఎన్ని గంటలకు వస్తాను? 5:15 కిందకి వస్తాను, 5కే వస్తాను. ముందు 5 నిమిషాల ముందే ఉంటాను. దాని ఆప్షన్ చూసుకుంటుంటుంది మొత్తం ఏముంది అనేది. నీకు ఒక స్కిల్స్ ఇందులో డెవలప్ అయ్యేంత వరకు, నీకు ఒక ర్యాంక్ వచ్చేంత వరకు నో ఆప్షన్ అని పెట్టుకోవాలి అసలు. ఒకవేళ వేరే పని చేసినా, ఉద్యోగము వ్యాపారం చేసినా, నా ఇండస్ట్రీలో నెట్వర్కే నాకు శాశ్వతమైన ఇల్లు అది నాకు. ఈ వెల్నెస్ న్యూట్రాసిటికల్ అని అనుకోవాలి. ఇక్కడ ఒక అతను ఎంప్లాయ్ ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఇన్సూరెన్స్. అది లేకపోతే నాకు ఈ జీతం ఎక్కడ సరిపోయేది సార్ అంటాడు. దాంట్లో కూడా గ్రీన్ పెన్ కోసం ట్రై చేస్తుంటాడు. నాకైతే తెలియదు కానీ దాంట్లో గ్రీన్ పెన్ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయ్, మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయ్కి అంత ఆప్షన్ అది అవసరమైనప్పుడు సపోర్టు, మామూలు వాళ్ళకి ఎందుకని వాళ్ళు ట్రై చేయరు అసలుకి? ఉన్నదాంతో సరిపెట్టుకుందామా 20,000 తోటి? 20,000 ఎక్కడ సరిపోతాయి? 5 సంవత్సరాల తర్వాత 20,000 30,000 సరిపోతాయా? అది ఆ ప్రపంచమేనా ఇప్పుడు రెడీ అవుతుంది అసలుకి? మూటలు డబ్బులు తీసుకెళ్ళాలి, హాస్పిటల్కైనా స్కూల్స్కైనా మూటలు. అవి మోయలేరనే డిజిటల్ తీసుకొచ్చారు, మూటలు ఏడాది తీసుకుపోతారని. వచ్చే ప్రపంచం మామూలుది కాదు. లిక్విడ్ క్యాష్ ఎంత ఉందనేది చాలా ఇంపార్టెంట్. అది కేవలం నెట్వర్క్ మాత్రం ఇస్తుంది. ఇది నేను అందుకే చెప్పాను, సోర్స్ని గెస్ చేయడం. అక్కడ చెట్టు కదులుతూ ఉంది, ఆహా గాలి అనేది ఉంది, వస్తుంది, అంత గాలి ఉంది అనేది కూడా తెలుసుకోవాలి. గెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సో విశ్వాసించడం అని ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇది చెప్తే నేను ఇది చెప్పాను, నువ్వు రెండోది ఏమన్నావు? ఆటో సజెషన్. మననం. ఈ ఆటో సజెషన్ అనేది మనసుని అస్సలకి నమ్మకూడదు. అది మనకు కష్టాన్ని నేర్పుతుందా లేదా, కఠినమైన క్రమశిక్షణ నేర్పుతుందా లేదా? అందుకే 1% చేసే ఛాన్స్ ఉన్నా 100% చేయాలి దాన్ని. ఆ 1%ని 100% చేయాలి. ఇప్పుడు మేడం అన్నదిగా, చేస్తున్న పనినే ప్రేమతో ప్రాణం పెట్టి చేయడం. నేను కేవలం ఈ ఒక్క లైన్ తోటే నేను నా జాబ్ని పక్కన పెట్టింది, ఈ ఒక్క లైన్ తోటే. సరేనా? ఎందుకంటే సక్సెస్ అయితే ఇది ఒక్కటి చాలు మనకి. ఆప్షన్ ఉందంటే ఇంకా సరే అది తర్వాత చూద్దాంలే అంటుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది? అసలు క్రియేట్ అవుతుంది కదా. ఫెయిత్ అది చెప్పు తొందరగా. పాటించడం ఉండాలి సార్ ఫెయిత్. ఏదైతే పాటిస్తున్నావో అది నీకు నమ్మకం ఉన్నట్టు. సో ఇందాకనేమో నిర్ణయాల దగ్గర కాన్షియస్గా ఉండాలి. ఓకే, తర్వాతది మనతో మనం ఆటో సజెషన్. పాటిస్తున్నామంటే ఇప్పుడు నువ్వు ఇది పాటిస్తున్నావు, రావడం, కూర్చోవడం, నోట్ చేసుకోవడం, డిస్కస్ చేయడం, ఇది నీకు హెల్ప్ చేస్తుందని నువ్వు నమ్ముతున్నావు. సార్
అంతే ఇక. ఇంతకంటే గొప్ప విశ్వాసం ఏముంది? పాటించడం కంటే గొప్ప విశ్వాసం. నేను ఎంతో కష్టపడి 1 ఇయర్ ఎంతలా కష్టపడ్డానంటే, మా అమ్మ రాసిన లెటర్ గూడా ఉంది. "ఒరేయ్ బాబు! నువ్వు" నా ఫ్రెండ్స్ మా అమ్మకి చెప్తే, మా చెల్లితోటి ఉత్తరం రాయించింది. ఆ ఉత్తరం ఇంకా ఉంది. ఏమని? "అరె! మనకు రాసి పెట్టుంటే ఉద్యోగం వస్తది. నువ్వు మరీ అంత కష్టపడకు. నువ్వు దాని మీద పెద్ద ఇది పెట్టుకోకు. రాకపోయినా ఏం గాదు" అని. అంటే నా నా యొక్క ప్రయత్నం ఆ లెవెల్‌లో ఉండేది. అది. సో, అంతలా తీసుకొచ్చుకున్నటువంటిది ఉద్యోగాన్ని, అంత తెలివి తక్కువగా పక్కన పెడతామా? ఇండస్ట్రీకి ఎంత ఫ్యూచర్ ఉండాలి? అది అసలే ఫెయిత్. ఓకే. రైట్. ఓకేనా? గుడ్. గుడ్. ఒకసారి మనం సునీల్‌కి ఇద్దాం. కళ్యాణ్ గారు. మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఒకటి. గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. సార్ నాకు ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అనేది బాగా కనెక్ట్ అయింది సార్. సో నేను ఏదైతే ఫిక్స్ పాయింట్. చేయట్లేదు అనే దాని దగ్గర నేను అది నోట్ చేసుకున్నాను సార్. యెస్. ఆర్గనైజ్డ్‌గా ప్లాన్ చేసుకోవడం. ఇది ఎస్ సార్. రాబిన్ శర్మ ఇప్పటికి అంత బిజీగా ఉన్నప్పటికీ హ్మ్, తను ఎర్లీ మార్నింగ్ లేచి ఒక 20 మినిట్స్ తనతోటి తను సైలెంట్‌గా కూర్చొని మొత్తం ప్లాన్ చేస్తాడంట. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వర్క్ అని. అది ప్రతి ఒక్కరు కూడా సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అందరూ చేస్తారు. ఓకే. ఎస్ సార్. అట్లా మీరు కూడా నాకు ఇన్ని బిజీ ఉంది. ఎక్కడైనటువంటి మీకు ఉంటుంది కదా! బ్యూటీ వర్క్. ఆ వర్క్‌ని చూసుకుంటూనే నేను మనకు సార్ ఎటువంటిది ఇచ్చారు? మీరెక్కడ ఉన్నా కూడా ఫ్లెక్సిబుల్‌గా చేసుకోవచ్చు అనన్నారు. కదా! ఢిల్లీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే. అలా ఆర్గనైజ్‌గా ప్లాన్ చేసుకోవడం అనేది నిన్న మా అమ్మాయికి కూర్చోబెట్టి మొత్తం పిన్ అనేది అవి చెప్పాను టోటల్‌గా. ఓకే. పిలో పర్సన్స్, ప్రోగ్రామ్స్, ప్లానింగ్ అనేది చెప్పాను. 3. హ్మ్. ఐలో ఇంట్యూషన్స్, ఇంప్లిమెంట్స్, ఇంటెంట్ అని చెప్పాను. ఎన్ ఫర్ నంబరింగ్. చాలా వివరంగా ఒక 45 మినిట్స్ తనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, తనకున్న అనేక డౌట్స్ అనేది క్లియర్ అయిపోయింది. ప్లానింగ్ అనేది పోస్ట్‌పోన్ చేసినా నష్టం లేదు. బద్ధకంగా కూర్చున్నా నష్టం లేదు. కానీ ప్లానింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ పూటని లేదా నెక్స్ట్ అవర్‌ని ప్లాన్ చేస్తూనే ఉండాలి నిత్యం. మనం ఇప్పుడు మీరిక్కడ ఉన్నారు. హ్మ్. దాంట్లో స్త్రీ కంటే గొప్ప వాళ్ళు ఇంకెవరు లేరు. అమ్మ ఏం చేస్తుంటది? ఎప్పుడు ప్లాన్ చేస్తూనే ఉంటది. తెల్లారి మళ్ళీ ఏం టిఫిను, వాడొచ్చిన తర్వాత ఏం స్నాక్సు. అసలింక తను మొత్తం ఇంటి పని డ్యూటీ ఎంత రన్ అవుతుంటది చూడు. తనకి ఆరోగ్యం బాలేకపోయినా లోపల రన్ అవుతూనే ఉంటది. మళ్ళీ ఏం తయారు చేయాలి అని. అంతకంటే ఇంకా మాస్టర్ ఎవరు లేరు. తనే ఆదర్శం. అట్లా మీరు ఎంత బిజినెస్ దాంట్లో ఉన్నా, షాపు పనిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, మన మెయిన్ మీరేం లేదు ఈఎంఐకి, ఇన్‌డస్‌వివాకి కనెక్ట్ చేసుకోండి. ఒక ఈఎంఐ కట్టేవి ఉన్నాయా? ఉంటాయి కదా! ఎస్ సార్. ఓ 2, 3ని ఇన్‌డస్‌వివాకి కనెక్ట్ చేసి పడేయి. నా ఈఎంఐకి ఇన్‌డస్‌వివా నుంచే రావాలి. ఇంగంతే. ఓకే. సార్. మధ్యలో ఒక 2, చెప్పండి సార్. 3 రోజులెళ్లి, అరే! నేను డిసెంబర్‌లో ఇట్లా అనుకున్నాను. జనవరి ఫస్ట్ వీకు బానే ఉంది గానీ, సెకండ్ వీక్ ఫెయిల్ అయిపోయింది. ఈ గిల్టీ ఫీలింగ్ ఉండొద్దు. గిల్టీ ఫీలింగ్ ఉండొద్దు అస్సలకి. ఇంకా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే. మనసెక్కడ డ్రాప్ అయిపోతుంది. అట్లా. ఆర్గనైజ్‌గా వెంటనే ప్లాన్ చేయాలి. దానికోసమే పిఐఎన్. పిన్. పర్సన్స్‌తో 3 పెట్టుకోవాలి. మీ పర్సన్. ఓకే. థాంక్ యూ. అందరికి కళ్యాణ్ మేడంకి థాంక్ యూ. నెక్స్ట్ శాంతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నేను కూడా ఈ సంకల్పం పెట్టుకోవాలన్నది దాంట్లోనే ఇప్పుడు మేడం చెప్పిన ఈ 13 పాయింట్స్‌లో మెయిన్ నాకు ఒక మనం ఈ స్టెప్ 1 ఈ డైమండ్ క్రియేటర్ అయ్యే వరకు మనం నాతో నేనంటూ సంకల్పం పెట్టుకొని
అది అయ్యే వరకు ఎంత ఊహించుకోవాలి. ఫస్ట్ నేను ఈ డైమండ్ క్రియేటర్ అయ్యాను చేసుకున్నాను అనే ఊహ అనేది డిజైనింగ్ అనేది చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి. ఆ టైం అయ్యే వరకు నేను నా మైండ్ని ఆ థాట్స్ని కూడా ఎటు పంపించకుండా ఇక్కడే ఉండాలి అనే థాట్ పవర్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని సంకల్పం మీరు ఆ సంకల్ప బలం అనేది బాగా అభివృద్ధి చెందాలి, పరిపుష్టం అవ్వాలి అని అంట కదా. పరిపుష్టం అవ్వాలి అని అంటే సేమ్ అదే సంకల్పం ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుంటారు. కంపెనీ మీద అంత విశ్వాసం ఉన్న వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళతోటి ఎప్పుడు ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, కొత్త వాళ్ళకి ఎట్లా ఇన్విటేషన్ ఇస్తే బాగుంటుంది, మనకి ఆ ర్యాంక్ వస్తే ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఎప్పుడు డిస్కస్ చేస్తుంటే పరిపుష్టం అవుతుంది. యద్భావం తద్భవతి అనుకున్న ఆ వర్డ్ అది అందులోనే మొత్తం మన ఈ డైమండ్ క్రియేషన్ అంతా దాగి ఉన్నది. ఆ లైన్ కి వివరణ ఇప్పుడు మేడం గారు చెప్పారు ఆ పాయింట్. చెప్పారు. సో ఇప్పుడు చూడండి, యద్భావం తద్భవతి అనే దానికి అసలు రియల్ మీనింగ్ ఏంటంటే, నీకున్నటువంటి దాంతో నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ భావాలను పరిపుష్టం చేసుకో, నీ భావాలను వికాసం చేసుకో, దానికి తగ్గ భవతి రాసిపెట్టి ఉంది. ఎత్ వైబ్రేషన్ తత్ సిచ్యువేషన్, ఇది రాసుకుంటే అది బాగా అర్థమవుతుంది. ఎత్ వైబ్రేషన్ తత్ సిచ్యువేషన్. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మనం ఫ్రెష్ అప్ తొందరగా అవ్వడం వల్ల 4 to 6 లోనే ఫ్రెష్ అప్ అయిపోవాలి. అంత యాక్టివ్, జింకలాగా చలాకీగా ఉండాలి ఈ టైంలో. వాళ్ళకి ఏదైనా జయిస్తారు, ఏ సమస్యనైనా జయిస్తారు. థింక్ అండ్ గ్రో రిచ్ బర్నింగ్ డిజైర్ ఉండాలి అని. థింక్ గ్రో, ఆలోచనను పెంచుకోవాలి, బర్నింగ్ అందులోనే మన బర్నింగ్ డిజైర్ అనేది కూడా పెంచుకుంటూ ఉంటే మన ఆలోచనలతో పాటు మనలో ఉన్న ఆ డిజైర్ బర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు సార్ మొన్న అన్నారు, అభిలాష్ సార్ ఏమన్నారంటే ఇదే చెప్పారు. ఒక డైమండ్ అడిగారు సార్ని, అంటే వాళ్ళకి అంతగా జోష్ రావట్లేదు, ఇష్టం ఉందంటే ఉందంటున్నారు కానీ అంత ఉత్సాహం రావట్లేదు సార్ అని. అంటే ఏం లేదు, మీ కాల్ వస్తే తనకు ఉత్సాహం రాదు, ఫ్రమ్ ఈఎంఐ కాల్ నుంచి కాల్ వస్తే ఉత్సాహం వస్తుందిలేండి, మీరేం టెన్షన్ పడకండి. ఈఎంఐ కాల్ వస్తుంది, అప్పుడు వాళ్ళే వచ్చింది, అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి అని. సరే, అంతే, బర్నింగ్ డిజైర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీ సార్ యొక్క బాధ్యత ఏదైతే ఈఎంఐది ఉందో మీరు ఒకటి టేకప్ చేయండి, అంతే. ఆ డేట్ వచ్చేసరికి ఇప్పుడు నాకు పలానా 26th 29th కట్ అవుతుంది, మరి ఉంటుందిగా బర్నింగ్ డిజైర్. ఇప్పుడు మార్కుల మీద దాని మీద ధ్యాస లేని వ్యక్తికి, స్టూడెంట్కి ఎందుకు ట్రై చేస్తాడు అసలు? ట్రై చేయడు. మార్కుల మీద ఫోకస్ బాగా ఉంటే చేస్తారు. కనీసం మనీ మీద ఫోకస్ లేకుండా బిజినెస్ ఎట్లా చేస్తారు? చేయలేరు అసలు. సూటబుల్. అయితే ఫస్ట్ పాయింట్ ఉంది కదా సార్, అది దాంట్లో 6 పాయింట్లు ఉన్నాయి అనమాట సార్. ఫస్ట్ ఏంటి అంటే దాంట్లో అమౌంట్ ఎగ్జాక్ట్గా ఎంత కావాలన్నది ఒకటి, డేట్ ఫిక్స్ చేసుకోవాలని చెప్పి, ఎప్పటిలోపు కావాలని డేట్ ఫిక్స్ చేసుకోవాలని చెప్పి సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి అంటే సార్, దానికి ఏమి ఇస్తున్నావు, మన టైం ఎంత ఇస్తున్నావు అని చెప్పి, ఎనర్జీ, మనం స్కిల్స్ నేర్చుకోవడానికి ఎంత ఇస్తున్నావు అని చెప్పి. దాంట్లోనే ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే మనం డైరీలో రాసుకోవడం అని చెప్పి. మళ్ళీ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చూసుకోవాలి, అదే రిమైండర్లో పనిచేస్తుందని చెప్పి. సిక్స్త్ వన్ వచ్చేసి అంటే ఇమాజినేషన్ అనమాట, ఆల్రెడీ జరిగిపోయిందని చెప్పి విజువలైజేషన్ చేయడము. సెవెంత్ వన్ వచ్చేసి యద్భావం తద్భవతి సార్, అంటే ఒక్క దాంట్లోనే ఇన్ని పాయింట్స్ ఇచ్చారు సార్ వాళ్ళు. అది ఫస్ట్ పాయింట్ సార్. ఎన్నైనా పాయింట్స్ ఉండొచ్చు, క్రీమ్ మన మైండ్లో ఏది ఉండిపోతుంది అనేది చాలా ముఖ్యము. ఓకేనా? ఇప్పుడు యద్భావం తద్భవతి అంటే మీకు ఒకలా ఉండిపోతుంది, ఒక ప్రింట్, ఒక ఫోటో ఉండిపోతుంది. కానీ అందుకనే మీకు ఇంకా రియాలిటీలోకి రావడానికి ఎత్ వైబ్రేషన్ తత్ సిచ్యువేషన్. మీ సిచ్యువేషన్ బాగాలేదంటే మీ వైబ్రేషన్స్ చేంజ్ చేసుకోండి. వైబ్రేషన్ చేంజ్ అవ్వాలంటే గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, గుడ్ థింకింగ్ ఉండాలి, వైబ్రేషన్ అంతే. మన గురించి మనం చెడుగా ఆలోచించినా అది నెగిటివ్ వైబ్రేషన్, లో వైబ్రేషన్. నెగిటివ్ అంటే లో వైబ్రేషన్. ఆరోగ్యం ఫిట్గా ఉంటుంది, దట్స్ ఇట్, అంతే. నేను బాగుంటాను, అంతే. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉన్నా ఫ్యూచర్ అంతా వైభవంగా ఉంటుంది, అంతే, దట్స్ ఇట్. ఓకే, అట్లా ఉంటే అది హై వైబ్రేషన్ అనమాట. దానికి తగ్గ సిచ్యువేషనే వస్తుంది.
లేదు నన్ను అందరూ మోసం చేసేటోళ్ళే ఉంటారు. నన్ను అందరూ యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నాకెవ్వరు సాయం చేయరు. ఇవన్నీ లో వైబ్రేషన్ థింకింగ్. ఎప్పుడైనా బాధ గురించి, కష్టం గురించి, నష్టం గురించి, అవమానం గురించి, ఓకే, మన యొక్క లో సిచ్యువేషన్ గురించి ఎప్పుడు ఎవరితోని షేర్ చేసుకో. మరీ సాంత్వన, మైండ్ కొంచెం సాంత్వన ఉంటే, మరి బాగా దగ్గర వాళ్ళు దాన్ని కామెంట్ చేయరు, ఇంకోళ్ళ దగ్గర డిస్కస్ చేయరు అనే పరిపూర్ణ విశ్వాసం ఉంటేనే షేర్ చేసుకో. రండి కూర్చోండి అని చెప్పి మనమే ఒక టీ పెట్టి, కాఫీ పెట్టి, అనగనగా ఒక రోజు కథలాగా మన గురించి ఈ కష్టము, నష్టము, బాధల గురించి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇది అస్సలకి చేయదు. అట్లా ఏమవుతుంది అని అంటే బానే ఉంటది. అప్పటికప్పుడు కక్కేస్తే బానే ఉంటది గానీ, ఆ తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ అదే లో వైబ్రేషన్‌గా ఉంటాయి. అవే రిపీట్ అయితా ఉంటాయి. దానికోసం మనం డెసిషన్ మార్చుకుంటాం మళ్ళీ. అటెటో తిరుగుతుంటది. మళ్ళీ యూటర్న్ చేసేసరికి సంవత్సరాలు పడతదో, జన్మలు పడతదో తెలవదు. అది. రైట్. మన చిరంజీవి సార్. ఓకే. చూడండి మేడం గారి 'యద్భావం తద్భవతి'లో ఇంత డెప్త్ ఉంది. నీ రాత ఒకటే గుర్తుపెట్టుకోండి. వస్తే పుట్టుకతో వస్తే నో ప్రాబ్లమ్. ఆ స్కిల్ గాని, సంపాదన గాని. పట్టుదలతో మాత్రం అందరూ పెంచుకోవచ్చు. దానికి లైనింగే యద్భావం తద్భవతి. నీ భావన శక్తిని, భావన వికాసాన్ని, భావన యొక్క పటిష్టతని పెంచుకో. ఖచ్చితంగా భవతి మారుతుంది. చిరంజీవి సార్ మీకు విన్నారా మేడం చెప్పింది? ఒక పాయింట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్మ్. వాయిస్ వస్తుందా సార్? ఏదైనా పాయింట్ విన్నారా? మీకు అంటే అన్ని పాయింట్స్ చెప్పేటప్పుడు ఒకటి బాగా ట్రిగ్గర్ అవుతది మనకి అట్లా. అంటే నేను డ్యూటీలో ఉన్నాను సార్. ఆ! మొత్తం ఆ! వెళ్ళాలి రాసుకోలేదు. ఆ! ఇప్పుడు ఏదైనా మీరు చెప్పిన గుర్తుంటే చెప్పండి. సరే. బర్నింగ్ డిజైర్ అనేది అది బాగా నచ్చింది సార్. అది బర్నింగ్ డిజైర్ గురించి. బర్నింగ్ డిజైర్ అనేది మెయిన్. ఓకే. సో ఎవరిస్తారు బర్నింగ్? అంటే మనలోనే ఉండాలి సార్ అది. మన కష్టాలు మనలో మనకిప్పుడు అవసరమే మన బర్నింగ్. అంతే కదా! అంతే సార్. మనం ఏది వినాలి, ఎంత వినాలి, ఎంతసేపు నేను వినాలి ఇది ఇయన్నీ ఎవరు చెప్తారు? నేను అసలు ఈ టైంలో లేవాలా, రెడీ అయి ఉండాలా, ఇదంతా ఎవరు చెప్తారు? మనీ గురువు. మనలోనే ఉంది. మనీ గురువు. నన్ను ఇండస్ట్రీ అని ఎట్లా గుర్తుపట్టారు సార్? ఇంత వండర్ఫుల్ కంపెనీ. నేను ముందే ఎట్లా గెస్ చేయగలిగారంటే నా అవసరం అట్లాంటిది కాబట్టి గెస్ చేశాను. గుడ్. బర్నింగ్ అనేది మన అవసరమే దాన్ని చేస్తుంది. అవసరం కూడా కాదు, అవసరాన్ని దాటిపోయి ప్రాణం అవ్వాలి. ఇంకేం లేదు, ప్రాణమే నాకు. ఒకటి నాకు ఇంట్లో గడిచేటువంటిది అంతా కూడా ఇండస్ట్రీ నుంచి ఇన్కమే రావాలి అని గట్టిగా కోరుకోవాలి. వస్తుందని ఫీల్ అవ్వాలి. అంటే ఎట్లా అంటే నాకు ఏది లేదు, సోర్స్ ఏది లేదు. ఇప్పుడు మీకు జాబ్ ఉంది, జాబ్కి వెళ్ళి వచ్చారు కదా, నిజంగానే మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఎట్లా అంటే నాకు ఏ జాబు లేదు, ఏం లేదు. నాకు ఇంట్లో ఏ ఖర్చులు కావాలన్నా ఇండస్ట్రీ నుంచి రావాలి. మీరు అట్లా ఊహించుకోండి, అలాగే ఉండండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ టాక్ అట్లా చేసుకోండి. హిప్నటైజ్ చేసేవాళ్ళు పచ్చిమిర్చి ఇచ్చి మీరు ఇది జిలేబీ అని చెబితే జిలేబీలానే తినేస్తారంట. తెలుసా అది మీకు? అవును సార్. తినేస్తారు. మీరు కనుక నేను ఇలానే చేస్తాను. నాకు అసలు గవర్నమెంట్ జాబ్ లేదు, నాకు వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం కూడా వివా నుంచే రావాలన్నప్పుడు మీ ఆలోచనలు, మీరు సీనియర్ని ఉపయోగించుకునే విధానము అంతా మారిపోతుంది. లేదు నేను వెసులుబాటులో కొంచెం అప్పుడప్పుడు అట్లా కేటాయిస్తున్నాను అనుకోండి, అట్లానే ఉంటుంది. భవతంతా అట్లానే ఉంటుంది మీ భావనలు బట్టి. అది ముఖ్యం. అది బర్నింగ్ డిజైర్ అంటే అట్లా వస్తుంది. సరేనా? లేకపోతే అన్నీ కూడా అనుకూలంగా జరుగుతుంటే ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉంటారు ఒక తాపత్రయంతో. అంతే. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. జానీ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒకవేళ నీకు డ్రీమ్ కనుక కరెక్ట్గా ఉంటే నువ్వు దాన్ని డ్యూటీ లాగా చేస్తావు. ఇది హైలైట్ పాయింట్. డ్రీమ్ ఉన్నది, ఫెయిత్ ఉందంటే పాటిస్తావు. నీకు ఫెయిత్ ఉందంటే దేవుడు ఉన్నాడో ఈడ ఉన్నాడు అనుకునే నువ్వు ఎట్లయితే చేస్తావో, నీకు నిజంగా ఈ వర్క్ మీద అంత ఫెయిత్ ఉంటే నువ్వు దాన్ని క్రియల్లో చూపిస్తావు. అంతే, ఇంకా వేరే ఇంకా ఆప్షన్ ఏమీ లేదు అనేది ఉన్నది. తర్వాత నెక్స్ట్ చెప్పిన దాంట్లో
ఆ, మననం ఇప్పుడు ఇంతసేపు మీరు చెప్పింది మననం. మనకు వచ్చేసి ఆటో సజెషన్ అంటే మననం అనేది బాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాగా ఉన్నది ఏంటంటే ఈ 13 పాయింట్లు ఆ, పాటించే వాళ్ళు సీనియర్ జూనియర్ అయి ఉండడం అనుకోవడం పాటుగా అసలు 13 పాయింట్ల నుంచి నీ అనుభవాలు రావాలి. అసలు మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఈ 13 పాయింట్లు వచ్చినాయి అంటే ఇంక వాళ్ళకి తిరుగులేదు, ఇంకా తిరుగులేదు అనేది. నేచర్ కనెక్ట్ అయిపోయినట్టే వాళ్ళు. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇది మనం ఫస్ట్ మన ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంటే మన సీనియరో మన జూనియరో ఈ 13 పాయింట్లు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరితో మనకు కనెక్ట్ అవుతారు. ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ కావాలి దీన్ని. మీ మీ లైఫ్ నుంచి ఆ బర్నింగ్ డిజైర్, అవును నేను కూడా అని, అంటే మీరు ఒక ఉదాహరణగా ఉండాలి ప్రతి దానికి 13 పాయింట్లు. ఎస్ సార్. మీ నుంచే ఈ ఉదాహరణలు ఉన్నాయా అనేది. వందన మేడం, అర్థమైందా? ఈ మీ నుంచే ఉదాహరణ ఇంకో నా జీవితంలో అంటే వివాకి సంబంధించి వేరే కాదు, నాకు వేరే దాంట్లో అంటే అలా కాదు, వివా జర్నీ గురించే కదా మనం మాట్లాడుతున్నాం. అది సో ఆటో సజెషన్. ఇప్పుడు మేడం చెప్పింది, సార్ నేను పక్కకు నా మనసు పక్కకు పోకుండా నేను ఏ పని చేస్తున్నా కూడా టోటల్ ఈ డైమండ్ క్రియేటర్స్ మీదనే నాకు ఉండాలి అని చెప్పారు కదా మేడం. అలా యద్భావం తద్భావం అట్లనే చేసింది. అది తన అలా ఉందనుకోండి, ఇప్పుడు అలా ప్రాక్టీస్ చేసింది ఉంది, రేపొద్దున ఇదే పాఠం చెప్పేటప్పుడు తను ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఇగో నేను అప్పుడు ఇట్లా అనుకొని ఇట్లానే ఉన్నాను అని ఆ మననానికి తన ఎగ్జాంపుల్గా చెప్పింది నాకు. సూపర్. ఇప్పుడు విశ్వాసం దగ్గర నా ఎగ్జాంపుల్ చెప్పానా లేదా? ఓకే, నేను ఎంత విశ్వసిస్తున్నాను ఈ కంపెనీ అట్లా చెప్పాను కదా, అలాగే మన దాంట్లోంచి రాదు. మీకు అర్థమైంది అనుకుంటాను ఈ పాయింట్. అది సో ఫైనల్గా ఈ 13 పాయింట్లని చేసే వాళ్ళతోటి సావాసం, ఫ్రెండ్షిప్ ఉండాలి. ఓకే, ఆ తర్వాత దీన్ని మన లైఫ్ నుంచే తీసుకొచ్చుకోవాలి. అప్పుడు మీరు ఇంకా పరిపూర్ణం అయిపోయినట్టే. ఇంకా మీరు ఇంకా వేరే వాళ్ళకి మంచి మెంటర్ అయిపోతారు. మంచిగా వచ్చింది పాయింట్. డన్, అంతేనా సార్? ఇంకా గుడ్ మార్నింగ్ సార్. ఇలా ఈ రోజు చెప్పిన పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ సార్, చాలా. ఏదైనా సార్ అంతే, అనుభవం నుంచి మనము ప్రాక్టికల్ గా ఏదైతే చేస్తామో అదే మీరు అన్నట్టు సార్, యద్భావం తద్భవతి. మన అనుభవమే వేరే వాళ్ళకు చెప్పగలుగుతాం, అప్పుడైతేనే వస్తే చెప్పగలుగుతాం దాన్ని ఇంకా అనేది. బాగా వివరించగలుగుతాం ఇవన్నీ. ఎస్ సార్. అంతే సార్. పిన్ గురించి చెప్పారు కదా, పి గురించి చెప్పారు, ఐ గురించి, ఎన్ గురించి ఒకసారి చెప్పారా? ఐ అంటే అది కొంచెం పెద్ద సబ్జెక్ట్. ఇంట్యూషన్ పట్టించుకోవాలి, ఇంప్లిమెంటేషన్ పట్టించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆచరించారు, ఇప్పుడు ఈ రోజు మీరు ఆచరించారు కదా, ఇది మస్తు బూస్టింగ్ ఇస్తుంది మీకు. ఈ రోజు 24 గంటలు సక్సెస్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పిన్ చేసి పడేస్తుంది మిమ్మల్ని దాంతో ఆచరణ. అందుకనే ఉదయం కొంచెం ఆచరించైనా సరే మనకు మనం బూస్టింగ్ ఇస్తూ ఉండాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతూ ఉంటుంది. అందుకే తనకి ఏం చెప్పానంటే, మినిమం ఒక మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ చేయాలనిపించలేదు, ఒక పావు గంట చేసి ముందు ఆ ఇంప్లిమెంటేషన్ చేశాననేటువంటి దానికి పిన్ చేసుకో నీ మనసుని. అట్లా ఇప్పుడు ఉదయం 5:30కి అట్లా లేవలేకపోయారు మీ టీము లేదా మీరు, ఏం చేయాలి అంటే లేచి వెంటనే యాడ్ అయ్యి నేను యాడ్ అయ్యాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ దాంట్లోకి అనేసి మనం అనుకోవాలి. ఇంప్లిమెంటేషన్ని యాడ్ చేసుకోవాలి, పిన్ చేసుకోవాలి. అది మామూలు బూస్టింగ్ ఇవ్వదు. మిగతా వెళ్ళలేకపోయాను లేవలేకపోయాను అనేది కాస్త తీసి పడేస్తుంది. అవునా కదా? మీరు ఆల్రెడీ ఆచరించి చూసుంటే. అట్లా మన వాళ్ళు ఏం చేస్తారంటే 5:30 అయింది లేదా 1:45 అయింది, 6 అయినా ఇప్పుడు రన్ అవుతుంది కదా. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. 6 తర్వాత డిస్కస్ జరిగిన ఇంపార్టెంటే కదా, అవునా? అసలు డిస్కషన్ అక్కడి నుంచే జరిగింది. ఆ టైం వాళ్ళ కోసమే ఇదంతా పెట్టింది, కొంచెం లాంగ్. ఒకవేళ లేట్గా లేస్తున్నారు అన్న, లేకపోతే 5 to. సో ఇంప్లిమెంటేషన్ అది నేను ఇంకోసారి చెప్తాను, నేను థాట్ పవర్ దాంట్లో చెప్తా పిన్. ఇది కొంచెం లాంగ్ ఉంటుంది. రైట్ డియర్ లీడర్స్, కొంత ప్రాక్టీస్ చేద్దాం. ఇందాక మేడం గారు చెప్పారు కదా, ఈ ఫాస్ట్ ఇప్పుడు నేను మాట్లాడి ఉన్నాను కాబట్టి కొంచెం ఇట్లా రన్ అవుతూ ఉంటుంది. ఇది కాస్త స్లో చేసుకోవాలి. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ స్లో చేయడం మీద ఉండాలి. ఆ తర్వాత ఈ స్లో అయిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేసుకోవాలి.
కౌంటింగ్ చేస్తుంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకొని ఎన్నిసార్లు పక్కకు పోతుంది, మళ్ళీ వెంటనే కౌంటింగ్ గుర్తొస్తుందా లేదా అనేది అవేర్నెస్ పెంచుకోవడానికి ప్రాక్టీస్ అనమాట.